నిన్ను మరువను యేసయ్యా. ఈ పాట ద్వారా దేవుడు మనకి చెప్పాలనుకుంటూ ఉన్నాడు. మనలో ఎంతమంది యేసయ్యని మరవకుండా ఉన్నాము? ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి కన్నిట్లో. క్రైస్తవులు అంటే అర్థము క్రీస్తుని ధరించిన వారు. క్రీస్తుని ధరించడం ఎలా ఉంటుందంటే అది తేలికైనది, అది చాలా సులువైనది. యేసయ్య అన్నాడు, నా బరువు తేలికైనది, నా కాడి సులువైనది. ఇది ఒకవేళ మనకి బరువుగా ఉందంటే దానికి అర్థము మేబీ మనము రెండు ఆలోచనలో కొట్టుమిట్టాడుతున్నామేమో. ఒకటి పాపం వైపు, లేదంటే ఇంకొకటి పరిశుద్ధత వైపు. కంప్లీట్గా రాలేదేమో ఇంకా దేవుడి వైపు. అంటే చేస్తాను లేకపోతే లేదులే అనే తృణీకరణ, లేదంటే సెల్ఫ్ ఎక్స్క్యూజ్. పర్లేదులే దేవుడు అర్థం చేసుకుంటాలే, నేను ఇట్లున్నాను దేవుడికి తెలుసు కదా అని మనకు మనమే సెల్ఫ్ ఎక్స్క్యూజ్ చేసుకొని ప్రార్థనకి దూరంగా వెళ్ళిపోవడం, వాక్యానికి దూరంగా వెళ్ళిపోవడం, దేవుడి సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోవడం, ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న మనందరితో దేవదేవుడు అంటూ ఉన్నాడు. ఈ పాట ద్వారా దేవదేవుడు మాట్లాడుతున్నాడండి. మనము నిజంగా మరువకుండా ఉన్నామా యేసయ్యని? మరువట్లేము అని అంటే ఒక్క క్షణం కూడా మర్చిపోవద్దు ప్రేమైన దేవుడు బిడ్డలారా. ఎలా మర్చిపోకుండా? ఎలా? బ్రెత్, ఎవ్రీ బ్రెత్, హార్ట్ బీట్ ఒక్క సెకండ్గా, ఒక నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందంట. కొట్టుకున్న లబ్ డబ్ అని కొట్టుకుంటున్న ప్రతి సెకండ్, ముక్కులోకి నోట్లోకి ఊపిరిపోతున్న ప్రతి సెకండ్, జీసస్ ఈజ్ అవర్ బ్రెత్. దేవుడు మనకి ఊపిరై ఉన్నాడు ప్రియమైన దేవుడు బిడ్డలారా. ఎందుకంటే నిన్న రోజున అక్క వాక్యం ధ్యానించినప్పుడు దేవదేవుడు ఆల్రెడీ మనతో మాట్లాడి ఉన్నాడు. ఏమని? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనము, దేవుడే తన ఊపిరిని మన ముక్కు రంధ్రములో ఊదాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎవరికో ముక్కులో ఏదో సమస్య ఉంది, దేవదేవుడు స్వస్థపరిచినాడు. ఆమేన్, హల్లెలూయా. డౌట్ వద్దని దేవదేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఈ బ్రెత్, ఈ ఊపిరి దేవుడిచ్చింది. చెట్లు ఇవ్వలేదమ్మా. చెట్లను ఈ మధ్యలో చాలామంది బిడ్డలు చెట్లను పూజిస్తూ ఉన్నారు కదా, అన్యులు. లేదంటే విగ్రహం చేసుకొని పూజిస్తూ ఉన్నారు, లేదంటే చెట్లని, పుట్లని, పాములని విగ్రహాలను చేసుకొని వాళ్ళు కొలుస్తున్నారు కదా. అది నిజమైన విగ్రహారాధన అంటే. యేసయ్య స్లీవని పట్టుకొని, యేసయ్య స్లీవ అనగా శ్రమలు, స్లీవ అనగా దేవుడు మన పాపాలను భరించాడు. కానీ స్లీవ మీద యేసయ్య ఉండాలి. స్లీవ మీద యేసయ్య లేకపోతే ఎవరు మోసారు ఆ స్లీవని? ఎవరు మోసారమ్మా స్లీవని? మంచి దొంగవాడు మోసాడా నీకోసం నా కోసం? చెడ్డ దొంగవాడు మోసాడా నీకోసం నా కోసం? ఏ దొంగవాడు మోసాడు? దేవుడు నీతిమంతుడు మోసాడు స్లీవని. అరే స్లీవని పెట్టుకుంటావు, యేసయ్యని తీసేస్తావేంటండి? చాలామంది అంటున్నారు లేని రూపము అంటే ఒకటి గుర్తుపెట్టుకుందాం. రూపము నువ్వు చూసావా? నువ్వు చూడలే, నేను చూసా. నన్ను అడుగు యేసయ్య రూపం ఎలా ఉందో నేను ఎగ్జాక్ట్గా చెప్తా. ప్రింటర్ని ఎవరైనా తీసుకురా, పెయింటర్ని తీసుకురా, నేను చెప్తా యేసయ్య ఎలా ఉన్నాడో. నేను చెప్తా, నిజం చెప్తున్నాను, నేను చెప్తానండి. ఒకమ్మడు మరియా ఫౌన్స్టీనా గొవాస్కా గారు దివ్య కారుణ్య మూర్తి యొక్క పటం ఎలా గీసిందండి? 400 సార్లు గీపించింది. ఇట్లా కాదు, ఇదిగో ఇది రైట్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడి దర్శన భాగ్యం నిన్ను నన్ను మార్చింది. ఆమేన్, హల్లెలూయా. మర్చిపోవద్దు. దేవుని నేను చూశాను. దివ్యమైన బలి పూజల్లో ప్రీస్ట్ పక్కన నేను చూశాను. సైడ్ ఫేస్ నేను చూశాను. దేవుడు కళ్ళు బ్లింక్ చేయడం నేను చూశాను. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నేను దర్శనంలో నేను చూశాను. నేను ఇంట్లో పడుకున్నప్పుడు బెడ్ మీద నేను చూశాను. నన్ను ఎవరో పట్టుకున్నట్టుగా నేను చూశాను. అంతేకాదు మోషే గారిని నేను ప్రత్యేకంగా నేను చూశాను. పెద్ద వ్యక్తి, 6 అడుగుల కంటే ఎక్కువగా ఉన్నాడు. దైవ సంభూతులా కనబడుతున్నాడు. ఫేస్ మొత్తం వైట్నింగ్ వెలిగిపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, డోరు కొట్టాడు. బయటికి వెళ్ళాను, చూశాను. ఇది నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా నా దగ్గర ఆధారం ఉంది. నేను పట్టుకున్న దేవుడు నిజమైన దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. నాకు కనిపించాడు, నేను అదే బోధిస్తున్నాను. నీకు కనబడలేదా? అడుగు దేవుణ్ణి. అది నీ నా అపనమ్మకం. కనబడకుండా అటు ఇటు మనం కొట్టుమిట్టాడుతున్నామేమో. ప్రియమైన దేవుడు బిడ్డ, దేవుడు చెప్తాడు దేవుడి విగ్రహం కాదు ఎట్టి పరిస్థితిలో. నీకు హిస్టరీ తెలియకపోతే, చరిత్ర తెలియకపోతే చరిత్రలోకి వెళ్ళి తెలుసుకో. యూట్యూబ్లో కొట్టి చూడు. దేవుడి యొక్క చిత్రాన్ని ఎంతమంది పునీతులు గీశారో నీకు తెలుస్తుంది. ఆ చిత్రపటాన్ని సేవ్ చేయడానికి ఎంతమంది రక్తాన్ని చిందించారో తెలుస్తుంది. నువ్వు నేను రక్తం చిందించలే. ప్రొటెస్టెంట్స్ వాళ్ళు 4400 వర్గాలకి పునీతుల గొప్పతనం తెలీదు. దే ఆర్ ఆఫ్టర్ ఆల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హోలీ సెయింట్స్. అందరి పునీతుల మధ్యలో దే ఆర్ ఆఫ్టర్ ఆల్. నేను రాసిస్తాను ఇది. వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు. పరలోక రాజ్యం దిగి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. కొందరున్నారు.
పునీతులు ఉన్నారు. వారు బ్రతికున్నప్పుడు డైరీలు రాశారు, నిజమైన హిస్టరీస్ రాశారు, స్టోరీస్ రాయలేదు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, వాళ్ళు ఇంత కథోలిక శ్రీసభలో ఉన్న మనకి విశ్వాసం లేకపోతే ఎలా? దేన్ని చూసి భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నువ్వు నేను పట్టుకున్నది ఎవరినో విగ్రహాన్ని అనుకుంటున్నావా? యేసయ్యని మనం పట్టుకుంది ప్రియమైన దేవుడు బిడ్డలారా, నిజమైన దేవుణ్ణి, సర్వశక్తిమంతుణ్ణి, ఎల్ షడ్డాయిని. నిజమైన దేవుడు బ్రతికే ఉన్నాడు. హీ స్టిల్ అలైవ్. నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం ఎందుకు భయపడుతూ ఉన్నాము? దేవుడి గొప్పతనం తెలియకపోతే భయపడాలి. తల్లిదండ్రులు మనకెవరో తెలియకపోతే పసికందుగా ఉన్నప్పుడు దొంగవాడు ఎత్తుకువెళ్ళిపోతాడని భయపడాలి. కానీ దేవుడంటే నాకు తెలుసు, దేవుడంటే నీకు తెలుసు. మనం ఆరాధిస్తుంది నిజమైన దేవుని, విగ్రహాన్ని కాదు. 4400 వర్గాలు నిజంగా విగ్రహాన్ని కొలుస్తున్నాయి. ఏంటది? క్రాస్. ఓన్లీ అడ్డు, ఓన్లీ నిలువు, చెక్కని పెట్టుకొని కొలుస్తున్నారు. అది తెలియని రూపాన్ని కొలుస్తున్నారు ఈ ప్రజలు అని పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖలో అంటూ ఉన్నాడు. మీరు తెలియని దేవుడు అని బలిపీఠం పెట్టుకున్నారు కదా, ఆ దేవుడి గురించి ప్రకటించడానికి నేను వచ్చానన్నాడు. నాకు కనబడ్డాడు దేవుడు అని పౌలు మారిన పౌలు గారు ప్రకటిస్తున్నారండి. ఆయనకు రూపం ఉంది అని ప్రకటిస్తూ ఉన్నాడు. మీకు తెలియని దేవుడు, ప్రొటెస్టెంట్స్ వాళ్ళందరికీ తెలియని దేవుడు ఎవరు? యేసయ్యని వాళ్ళు చూడలేదంట. అందుకే క్రాస్ మీద క్రూసిఫిక్స్ అనగా క్రాస్, అదేవిధంగా దాని మీద యేసయ్య రూపము, ఈ రెండు ఉంటేనే క్రూసిఫిక్స్ అంటారు ఇంగ్లీష్లో. లాటిన్ లాంగ్వేజ్ అనుకుంటా అండి. అది తర్జుమా అయింది లాటిన్ భాషలో. అప్పుడున్న అరామిక్ భాష, అది యేసుప్రభు వారు మాట్లాడిన భాష అరామిక్ భాష. దాని తర్వాత హిబ్రూ, దాని తర్వాత గ్రీకు, దాని తర్వాత 7 భాషల నుండి ట్రాన్స్లేట్ చేయబడింది పరిశుద్ధమైన గ్రంథము. ఇప్పుడు ఈ గ్రంథాన్ని పట్టుకొని అయ్యో నాకు అన్నీ తెలుసు, కథోలికులకి ఏమీ తెలియదని తల్లి దగ్గరికి వెళ్ళి బిడ్డ ఎట్లా మాట్లాడితే ఆ తల్లి ఎట్లా బాధపడుతుందండి? నీకేం తెలియదమ్మా, నాకు అన్నీ తెలుసు అని గుండెల మీద తంతుందంట బిడ్డలేసి. ఎలా ఉంటుంది తల్లికి? తల్లి అనగా కథోలిక శ్రీసభ, బిడ్డ అనగా వర్గం పుట్టింది అక్కడి నుంచే. ఎందుకు? ప్రీస్టే కాబట్టి వర్గాన్ని చీల్చింది. కానీ దాని తర్వాత పాస్టర్ అయిపోయాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నువ్వు నేను బ్రతికున్నాం, కానీ ప్రయోజనం ఏంటి? యేసయ్య చనిపోయాడు, అంత మాత్రమే చనిపోయాడని కాదు. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరిని కూడా మనం చూసినా ఎవ్వరు కూడా చనిపోయిన వారు తిరిగి లేవలేదు. యేసయ్య లేపిన లాజరు తప్ప, మిగతా బిడ్డలు తప్ప, అద్భుతమైన రూపంలో. దాని తర్వాత తనంతటిగా తాను, నా అంతటిగా నేను నా ప్రాణాన్ని తీసుకోగలను, నా అంతటిగా నేను పునరుత్థానుడు అవ్వగలను అని పరిశుద్ధమైన సువార్త పఠనాలలో మనం చూసాం. అంటే దేవుడికే ఈ శక్తి ఉంటుంది. అంటే యేసయ్య దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒక్కరే అనే సత్యాన్ని దేవాదేవుడు చెప్పకనే చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం అనుకుంటాను, అక్కడ ఇలా ఉంది వాక్యము, నేను తండ్రి ఏకమై ఉన్నాము. ఏకం అంటే ఏంటండి? భార్యాభర్తలు ఏక శరీరులు అన్నాడు దేవుడు. అంటే ఎంతమంది వచ్చి మధ్యలో అడ్డుపుల్లలు వేసినా విడగొట్టబడదు ఆ బంధం. ఎందుకంటే దేవుడు ఏర్పరిచిన బంధం దివ్యమైన బలిపీఠం ముందు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఏక శరీరాలు అంటే మొత్తం కలిసిపోవడం. ఒక్క శరీరం కాదు, ఇది ఇప్పుడు 2 శరీరాలు కావవి, ఒకటే శరీరం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం, దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడి వేరుపరపరాదు. ఒకవేళ ఆ ప్లేస్లో మానవుడు అనగా తల్లిదండ్రులు ఉంటారేమో, బిడ్డ రామ్మ ఆస్తుంది మాకు చూసుకుంటా మంచిగా, నువ్వు వచ్చే అంటుందేమో, చూసుకో నీ తల్లిదండ్రులు ఎన్ని రోజులు ఉంటారు నీతో పాటు, గ్యారంటీ ఇస్తావా వాళ్ళ బ్రతుక్కి? దేవుడు నీకు గ్యారంటీ ఇచ్చాడు. ఈయన నా బిడ్డ అని బలిపీఠం దగ్గర పెళ్లి చేసుకోమని నీకు చెప్పాడు కదా. నేను ఈ యొక్క లవ్, లస్ట్ఫుల్ థాట్స్ మైండ్తో పెళ్లి చేసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడతలే. అరేంజ్ మ్యారేజ్లు తల్లిదండ్రులను ఒప్పించి తల్లిదండ్రులు ఇష్ట ప్రకారం చేసుకున్న పెళ్లిల గురించి నేను మాట్లాడుతున్నాను. అది కూడా కథోలిక శ్రీసభలో. అన్యాచారం తీసుకుపోయి ఎక్కడో గుళ్ళలో పెళ్లి చేసుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడతలే. దాని గురించి నాకు సంబంధం లేదు, దేవుడికి ఇచ్చి పెడుతున్నది నేను. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మానవ మాతృడు వేరుపరచరాదు. మానవుడు అనగా అక్కడ నీ తల్లున్నా తండ్రున్నా, చివరికి నువ్వు కన్న నీ పిల్లలుండి, అమ్మా మాకు నాన్న నచ్చట్లేడమ్మా, కొడుతున్నాడమ్మా, తిడుతున్నాడమ్మా అంటే బుద్ధి చెప్పాలి. ఎవరికి? నీ భర్త కాదు, పిల్లలకి. నీ తండ్రి ఆయన ప్రమేయం లేకుండా మీరు ఎట్లా పుడతారు చెప్పాలా, ఎడ్యుకేట్ చేయాలా. పిల్లని దూరం చేస్తున్నావా ఏంటి తండ్రికి? నేను మంచిదాన్ని, మీ నాన్న మంచోడు కాదు అని విషము పెడుతున్నావా? పిల్లలకి పెంచుతున్నావా? హృదయాల్లో విషం పోసి పెంచుతున్నావా పిల్లల్ని?
ఆ దేవదేవుడు అడుగుతున్నాడు నిన్ను నన్ను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఒక్కడే. అందుకే యేసు వారు ఏమన్నారో తెలుసా? ప్రభువా, తండ్రి, నువ్వు నేను ఏ విధంగా అయితే ఏకమై ఉన్నామో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 14వ అధ్యాయం మొత్తం మీరు చదివితే మొత్తం ఇదే ఉంటుందండి. తండ్రి, మనం ఏ విధంగా అయితే ఏకమై ఉన్నామో వారిని కూడా మనలో ఏకం చేయయ్యా. ఇదిగో అంటూ ఉన్నాడు యేసు వారు. ప్రభువా, నేను నిన్ను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను నీలో ఐక్యమైనట్లు నీవు నాలో ఐక్యమై ఉన్నట్లు వారిని మనలో ఐక్యపరచుకో ప్రభువా. నా బిడ్డల్ని వదిలేకయ్యా, నీ బిడ్డల్ని ఒంటరి వారిని చేయకయ్యా అని పలికిన యేసయ్య, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ వద్దకు తిరిగి వత్తును అన్నాడు. ఎవరు వచ్చింది ఆదరణకర్తలాగా? యేసయ్య ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆనాడు ఆ పాత నిబంధనలో ఉన్న యావే ఆత్మ, రెండంతల ఆత్మ అభిషేకము, ఏలియాకి ఇచ్చిన ఒకంతు ఆత్మ శక్తి, ఎలీషాకి ట్రాన్స్ఫర్ అయిన 2 ఆత్మల అభిషేకము, డబల్ ఫోర్త్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ అపాన్ us. దెన్ వై వీఆర్ అఫ్రైడింగ్? ఎందుకు భయపడుతున్నాం మరి మనం? కారణం దేవుడి శక్తి గురించి మనం మాట్లాడట్లేమేమో, దేవుడి యొక్క బైబిల్ని పక్కకు పెట్టేసామేమో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవాదేవుడు బాధపడుతున్నాడు. దేవుడు ఎంతటి వాడో తెలిస్తే నువ్వు నేను ఇసుమంతా కూడా కాదు అని మనకు అర్థమైనప్పుడే అది మనం దేవుడికి మహిమనిచ్చినట్లు. వామ్మో ఈ సమస్యలు, వామ్మో ఈ సమస్యలు, వామ్మో ఈ సమస్యలు, ఇది విగ్రహారాధన. సమస్యని ఎక్కువగా హైలైట్ చేస్తే విగ్రహారాధన, యేసయ్యని తక్కువ చేస్తే అది విగ్రహారాధన. నిన్ను నన్ను హైలైట్ చేసుకొని నువ్వు నేను అధికారం అనుకొని, ఓ నేను నా కుటుంబాన్ని ఏలుతాను, ఓ నా కుటుంబాన్ని నేను మార్చుకుంటాను, ఓ నా భర్త గొప్పోడు, నా దేవుడికి మాకు సంబంధమే లేదనుకుంటే అది విగ్రహారాధన. దేవుడికి మొదటి స్థానాన్ని ఇవ్వకపోతే ప్రియమైన దేవుడు బిడ్డలారా, అది విగ్రహారాధన. హృదయంలో ఎవరికి స్థానాన్ని ఇస్తున్నావు? ఈరోజు నీ హృదయాన్ని ఒక్కసారి అడుగు, తొంగి చూసుకో హృదయంలోకి. మొట్టమొదటి ఆజ్ఞని పాటించిన వాడు బానిస కాదు, నా స్నేహితుడు అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అన్ని ఆజ్ఞలు ఉన్నాయండి, 10 ఆజ్ఞలు పాత నిబంధనలో, నిర్గమకాండం 20వ అధ్యాయంలో. ఇప్పటికీ అవే పట్టుకుంటారు చాలామంది. అదే కొత్త నిబంధనకి రావాలి. యేసు వారు ఏమన్నారు? నేను ప్రవక్తల గ్రంథాన్ని పాత నిబంధనలు కొట్టివేయడానికి రాలేదు, కానీ గుర్తుపెట్టుకోవాలి ఇది, కానీ వాటిని సంపూర్ణమునర్చుటకు నేను వచ్చాను. అంటే ఆగిపోయింది సగంలో పాత నిబంధన, సంపూర్ణం అవ్వలే అప్పటికి. సంపూర్ణము ఎవరు వచ్చినప్పుడు అవుతుంది? ప్రవక్తలు ప్రవచించిన గొప్ప దేవుడు దిగి రావాలి, ప్రవక్త రావాలి, దైవ కుమారుడు దిగి రావాలి. ఆయన పేరు మెస్సయా. ఆనాడు బావి దగ్గరకు వచ్చిన స్త్రీ, సమరియా స్త్రీ, నీటి దాహం కోసం వచ్చింది, కుండనెత్తుకొని వచ్చింది. కానీ నిజమైన దాహం పరిశుద్ధాత్మతో నింపబడింది. కుండ అక్కడ విడిచిపెట్టింది, సికారు పట్టణానికి పరిగెట్టింది. షీఈస్ ప్రొక్లైమింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రైట్ నౌ. ఇప్పటికీ కూడా ఆమె ప్రొక్లైమ్ చేస్తూనే ఉంది. ఎలా? ఇప్పుడు నేను ప్రొక్లైమ్ చేస్తూ ఉన్నాను కదా, ఆ రూపంలో ఆమె ప్రొక్లైమ్ చేస్తూ ఉంది. పేతురు గారి గురించి మాట్లాడినప్పుడు ఎవరో ప్రొక్లైమ్ చేయట్లేరు, వాక్యాన్ని ఎవరో ప్రకటించలేరు. పేతురు గారే మన మధ్యలో ఉండి ప్రకటిస్తూ ఉన్నాడు దేవుడి గురించి. మనమేమనుకుంటామంటే జోష్న ప్రకటిస్తుందేమో, వేరే వాళ్ళు ప్రకటిస్తున్నారేమో అనుకుంటాం. నో, ద సెయింట్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రొక్లైమింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. స్టిల్ దే ఆర్ అలైవ్. అందుకే వారు మరణించినప్పటికీ జీవవంతులే అని నేను చెప్పట్లేను. యోహాను సువార్త తీసి చదువు. యోహాను సువార్త మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని చదవండి ఒకసారి. ఎంత డెప్త్గా ఉంటుందంటే వాక్యం అంత డెప్త్గా ఉంటుంది. ఎందుకు? యేసయ్య ప్రియమైన శిష్యుడు యోహాను సువార్త రాశాడు. చాలా డెప్త్గా ఉంటుంది. 3 సువార్తలో లేని యొక్క విషయాలు కూడా 4వ సువార్త అయిన యోహాను సువార్తలో ఉంది. అపోస్తుల కార్యములు రాసి అయిపోయిన తర్వాత యోహాను సువార్త రాయండి ఎవరైనా మొదలు పెడితే, దేవుడు దీవించునుగాక. అపోస్తుల కార్యములు రాయడం ద్వారా ఏమవుతుంది మనం అందరం ఒకసారి ధ్యానిద్దాం. అదేంటంటే మనకి మే నెల 24వ తారీఖున పెంతెకోస్తు పండుగ ఉంది. పరిశుద్ధాత్మ రాకడ, మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీసభ పుట్టినరోజు, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అక్కడ సరపబడుతుంది. తీయండి బైబిల్ ఒకసారి. ఎవరైనా మనలో నమ్మని వాళ్ళు ఉంటే ఎవరైనా బైబిల్ తీయండి, అందులో ఉంది చూడండి మీరు ఒకసారి. అపోస్తుల కార్యం ఒకసారి చూడండి, 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఒకసారి మొత్తం చదవండి అమ్మా. అక్కడ దేవుడి తల్లి యేసు తల్లి అచట ఉండెను. నీలాగా నాలాగా దేవుడు ఆఫ్టర్ ఆల్ అని మరియ తల్లిని పక్కకు పెట్టలేదు. యేసు తల్లి అచట ఉండెను. కొందరు స్త్రీలు ఉన్నారు, దాని తర్వాత యేసు తల్లి అచట ఉండెను. 120 మంది ఉన్నారు అక్కడ అనుంది. అంతెందుకమ్మా, నీ గొప్పతనం నా గొప్పతనం కాదు, కానీ గ్రూప్లో 36 మంది జాయిన్ అయ్యారు.
నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తున్నాడో లేదో అది నీకే తెలియాలి. వేరే బిడ్డ ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని స్వభావము నీ హృదయంలో ప్రజ్వలించట్లేదా? ఇట్ ఈస్ ట్రూ. ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్ రైట్ నౌ. నీ హృదయం ప్రజ్వలిస్తూ ఉంది. దానికి కారణం ఏంటి? పరిశుద్ధాత్మదేవుడు ప్రసరిస్తున్నాడు ప్రతి నరము. అంటే దానికి అర్థం ఏంటి? ఒక సాధారణ వ్యక్తులమైన మనమే వాక్య పరిచయం చేస్తుంటే పరిశుద్ధాత్మదేవుడు దిగొస్తున్న ఆ యొక్క ఎక్స్పీరియన్స్, ఆ యొక్క అనుభూతిని పొందుతున్నావు అంటే మరియ తల్లి ప్రార్థన చేస్తే ఎట్లుంటుందో తెలుసా? ఆ తల్లి పరిశుద్ధతకి దేవుడే ముగ్ధుడైపోయి, నువ్వు వెళ్ళు దేవుడి సన్నిధిలోకి వెళ్ళి, ఇప్పుడు దేవా నువ్వు నాతో మాట్లాడు, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నువ్వే పుట్టాలి నా గర్భంలో, అడిగమ్మా వెళ్ళి. తప్పుగా అనుకోద్దమ్మా, నేను ఇట్లా ఛాలెంజ్ చేస్తున్నాను ఎవరు అనుకోద్దు. ఎందుకంటే కొంతమంది ఉన్నారు తెలివి కళ్ళు మన దాంట్లో, నమ్మరు ఏం చెప్పినా కూడా. బైబిల్ కూడా పక్కకు పెడతారు. ఏమంటే బైబిల్ వాళ్ళే రాసినట్టు చేస్తారు. పునీతులు రాలేదంట. వాళ్ళ యొక్క రక్తాన్ని చిందించి వారి రక్త లేఖనాలు ఈ గ్రంథంలో పెట్టలేదంట, వాళ్ళే పెట్టారంట 66 పుస్తకాలు. ఏది ఇప్పుడున్న 4400 వర్గాలు. ఓ దేవా, ఇంకా వాళ్ళ బ్రతుకులు వ్యర్థమైనా మరి? దేవుడు జీవగ్రంథంలో మీ పేర్లుంటాయి. ఇదిగో ఏలియాని దేవాదేవుడు అగ్ని రథముల ద్వారా తీసుకెళ్ళాడు. అయితే బ్రతికేయడనమాట ఏలియా. ఇప్పుడు ట్రాన్స్ఫిగరేషన్, దివ్య రూప ధారణ. మత్తయి సువార్త 17వ అధ్యాయం ఒకసారి చూద్దాం. చూడండి మీరందరూ, మత్తయి సువార్త 17వ అధ్యాయం ఒకసారి చూడండి అమ్మా. దివ్య రూప ధారణ, దేవుడి యొక్క సన్నిధిని, పరలోక రాజ్యముని ఒక మినిమం లెవెల్లో, ఒక చిన్న లెవెల్లో దేవుడు ఎక్స్పీరియన్స్ చేపించాడు పేతురు గారికి, యాకోబు గారికి, యోహాను గారికి. అప్పటికి ఇంకా యేసయ్య మరణించలే, సమాధి చేయబడలేదు. కానీ అక్కడ ఎవరు కనబడుతున్నారంట? ఇదిగో మోషే, ఏలియాలు యేసయ్యతో ముచ్చటిస్తున్నారు. దిస్ ఈజ్ ద ప్రూఫ్ ఇన్ ద క్యాథలిక్ చర్చ్. ఎస్, సెయింట్స్ ఆర్ అలైవ్. దేవాదేవుడు చెప్తున్నాడు, పునీతులు బ్రతికే ఉన్నారు. అందుకే పాత నిబంధనలు కొట్టేస్తామని తెలిసే కొత్త నిబంధనకి రాకనే యేసయ్య పక్కనే ఉన్నారు మోషే గారు, ఏలియా గారు. నువ్వు నేను లేముగా, తగ్గావాలి. అందుకే దేవుడి ముందు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఎంత శక్తివంతమైందో నన్ను అడుగు, నేను చెప్తా. చచ్చిపోయేదాన్ని మధ్యస్థ ప్రార్థన చేసి బ్రతికించింది నా తల్లి. జపమాల పట్టుకొని రోడ్డు మీద పరిగెడుతున్నప్పుడు బస్సు నుంచి కింద పడి చచ్చిపోవాల్సిన దాన్ని మెట్టుగూడ చర్చి దగ్గర అదే సమయంలో దేవుడు లిఫ్టప్ చేశాడు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా. ఎలా అంటే చేతిలో జపమాల ఒక రాడ్డుకి తలుక్కొని, ఇంతకుముందు కూడా నేను గ్రూప్లో సాక్ష్యం చెప్పాను, రాడ్డుకి తలుక్కొని ఒక కాలు కింద ఉంది, ఒక కాలు పైన ఉంది, బస్సు వెళ్ళిపోతూనే ఉన్నాడు. కాపాడింది ఎవరు? మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన. నువ్వు నేను అనొచ్చు, దేవుడు కదండి కాపాడింది. ఎస్, దేవుడు కాపాడాడు. నువ్వు నీతిమంతురాలివా? పరిశుద్ధురాలివా? నీలో పాపం లేదా? నాలో పాపం లేదా? అయితే ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ క్షణంలో మొరపెట్టు, ఈ క్షణంలో ఇప్పుడు నువ్వు మొరపెట్టిన దానికి ఆన్సర్ వచ్చిందేమో చెప్పు. కానీ నా తల్లి ప్రార్థన చేస్తే ఒక బిడ్డ కన్సీవ్ అయ్యింది, ఆమె హల్లెలూయా. ఆ బిడ్డ గ్రూప్లో ఉంది, ఆమె హల్లెలూయా. ఆ బిడ్డ ఇంకా చెప్పలేదు, ఆ బిడ్డ పేరు నేను కూడా చెప్పను, ప్రేయర్ చేద్దాం అందాం. అంటే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఆ బిడ్డ చేస్తూనే ఉంది, ఇప్పటికి కూడా విడిచిపెట్టలేదు. కానీ చాలామంది అండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనం, సంధ్య అనే అమ్మాయి, నేను ఆల్రెడీ చెప్పాను, ప్రాటెస్టెంట్ అమ్మాయి ఒక పాస్టమ్మ దగ్గరికి వెళ్ళి అడిగింది, ఇదేంటి లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనంలో దేవుడి తల్లి అని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపితులాలైన ఎలిజబెత్తమ్మ పలికిన మాట కదా ఇది, మరి ఎందుకు పాస్టమ్మ మీరు దీన్ని స్వీకరించట్లేరు ఏంటి అని అడిగితే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతూ అంటూ ఉందంట, క్యాథలిక్ సంఘాలకు పోతున్నాను అని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. నిలబడి ఆన్సర్ చెప్పు, ఆ వాక్యానికి నిలబడి ఆన్సర్ చెప్పు. ఎందుకు అబద్ధపు బోధనలు? ఎందుకు కడుపు నింపుకోవడానికి ప్రజల్ని ఆగబడుతున్నారు? ఎందుకు 10వ వంతు కలెక్ట్ చేయడానికి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు? ఎందుకు ఫ్లెక్సీల మీద ప్రేమ విందు అని రాస్తూ ఉన్నారు? యేసయ్య విందేది అక్కడ, నిజమైన యేసయ్య రక్త శరీరాలు ఎక్కడక్కడ. ఒక ప్రీస్ట్ పట్టుకొని ప్రార్థన చేస్తేనే అది నిజమైన శరీర రక్తాలు. నేను చెప్పలేదు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 26వ అధ్యాయం అక్కడ ఉంది చూడు వాక్యం, ఇది నా శరీరము, ఇది నా రక్తము అని యేసయ్య అన్నాడు. అంతేగాని ఇదిగో ఇది నా జ్ఞాపకార్థం మాత్రమే చేయండి, ఇది గొర్రెపిల్ల రక్తము, ఇది బర్రెల రక్తము, లేదంటే ఇదిగో మేక రక్తము మీ మీద చిలకరిస్తున్నాను, పాత నిబంధనలో ఎట్లయితే చేశారో మోషేలాగా అట్లనే చేసి బ్రతకండి అని యేసయ్య చెప్పలేదు అక్కడ. ఇది నా రక్తము. యేసయ్య ఒక్క మాట పలికాడంటే భూమి ఆకాశము గతించిన ఆ మాట గతించదు. ప్రేమైన దేవుడి బిడ్డ, దేవుడి మాటకి లోబడతావా? పాస్టర్ మాటకి లోబడతావా? దేవుడికి ఆన్సర్ చెప్పి తీరాల్సింది నువ్వు నేను. ఈ రోజున
కొంతమంది కథోలికులు కూడా ఎందుకు వెళ్తున్నారు మీరు ప్రొటెస్టెంట్స్ వర్గాలకి? ఎవడు చెప్పాడు నీకు అక్కడికి వెళ్ళమని? ఏ దేవుడు చెప్పాడు నీకు వెళ్ళమని? పరిశుద్ధాత్మ ప్రేరణ లేకపోతే ఎట్లా పడిపోతున్నావు నీకు అర్థమవుతుందా? అడుగు దేవుని. నేను అడిగాను, పొందుకున్నాను. నువ్వు అడుగు, పొందుకుంటావు. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. ఒక అక్క నాకు ఫోన్ చేసి, రాజోష్ణ ప్రొటెస్టెంట్స్ వర్గంలోకి వెళ్ళి మనం జ్ఞానస్నానం తీసుకుందాం అని అడిగింది. ఆల్రెడీ నిర్మలకు ఒప్పుకుందా లేదా? గ్రూప్లో ఒప్పుకుంది. మరి ఇంకేంటి? సాక్ష్యం ఏం కావాలి మీకు? దేవదేవుడు చెప్తున్నాడు, ప్రియమైన దేవుడు బిడ్డారా, 2 పడవల మీద అడుగు పెడుతున్నావు, జాగ్రత్త. అటు ఇటు అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నావు ఎందుకు? స్టేటస్లో ఒకటి పెడతావు, కథోలిక శ్రీ సభకు వస్తావు. స్టేటస్లో ప్రొటెస్టెంట్స్ వాళ్ళ వీడియోలు పెడతావు, కథోలిక శ్రీ సభలో జ్ఞానస్నానం తీసుకుంటావు. స్టేటస్లో నువ్వు చూసే వీడియోలలో, ప్రతిరోజు నువ్వు చేసే పనులలో మొత్తం ప్రొటెస్టెంట్స్ వర్గాన్ని సపోర్ట్ చేస్తావు. లాస్ట్కి వచ్చేసరికి ప్రీస్ట్ దగ్గర మాత్రం సాగు ప్రీస్ట్ చేయాలనా? సమాధి ప్రీస్ట్ చేయాలనా? 6 అడుగుల స్థలము ప్రీస్ట్ ఇవ్వాలనా? మళ్ళీ అక్కడ ప్రేయర్ కార్డు, మళ్ళీ అక్కడ ఫ్యామిలీ కార్డు. బ్రతికితే ప్రీస్ట్ దగ్గరికి వస్తావు, జ్ఞానస్నానం తీసుకుంటావు, పసి కందుకి జ్ఞానస్నానం ఇప్పిస్తావు. మళ్ళీ నువ్వు అందుకుంటావు జ్ఞానస్నానం, బిడ్డలకి ఇస్తావు జ్ఞానస్నానం, పెళ్ళిళ్ళు అక్కడే చేస్తావు, పేరంటాలు అక్కడే. మళ్ళీ ఒకవేళ గర్భఫలం పొందుకుంటే కొంతమంది గురువుని పిలిచి ఇంటికి ప్రేయర్ చేయించుకుంటారు. ప్రతి ఈస్టర్కి, ప్రతి ఆ యొక్క లెంట్ సీజన్కి ముందు, దాని తర్వాత న్యూ ఇయర్కి బిగినింగ్ అందరినీ ప్రీస్టులు పిలుస్తావు. డబ్బా మాత్రం ప్రాస్టర్లో కొడతావు. ఎవరు చెప్పారు నీకు? దేవుడు అన్నాడు, ఐ ఆమ్ నాట్ ఎ పాస్టర్, ఐ ఆమ్ ద మెయిన్ ప్రీస్ట్, ఐ ఆమ్ ద హై ప్రీస్ట్. ఎక్కడుంది? యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయం 5వ అధ్యాయం ఒకసారి చదవండి. ప్రీస్ట్ అనగా ప్రధాన యాజకుడు. పెళ్ళిళ్ళు చేసుకోరు వాళ్ళు. పెళ్ళిళ్ళు చేసుకొని చేసేది, నేను చేసేది నిజం చెప్తున్నా. ఇప్పుడు నేనున్నాను, నా భర్త ఒకవేళ ప్రీచింగ్ చేస్తే దేవుడి దయ వల్ల ఏం చేయాలి? లోబడాలి అధికారానికి. ఏ అధికారానికి? దేవుడిచ్చిన అధికారం. నేను ప్రధాన యాజకుని. నా బిడ్డలను ముట్టుకోవద్దు, నా వార్తావాహకులను ముట్టుకోవద్దు. కీర్తన గ్రంథము 115వ అధ్యాయం 15వ వర్షం ఒకసారి చదవండి, మీరు అక్కడ ఉంటుంది. నా వార్తావాహులను ముట్టుకోవద్దు, నా బిడ్డలు మీరు ముట్టుకోవద్దు. నా కను గుడ్డును తాకినట్టే. అంటే అర్థం ఏంటి? కను రెప్ప మూస్తూ ఉంది. కనుగుడ్డుకి మనం ఏదైనా హాని చేయాలంటే ఆ కను రెప్ప వలె మనం ఉండాలి, ప్రొటెక్షన్గా ఉండాలి. ప్రీస్టులకి మనం వారికి విరుద్ధంగా తిరగొద్దు. ఎందుకు? దేవుడికి విరుద్ధంగా తిరిగిన వాళ్ళం. నేను లేనిపోయింది ఏం చెప్పట్లేనమ్మా. నా జీవితంలో ఎంతోమందిని చూశాను. ఈ 30 ఏళ్ళ జీవితంలో వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళు ఎట్లున్నారో నేను చూశాను. ఇప్పటికి కూడా లేవలేకపోతున్నారు. ఒక్కటే క్లియర్, ఈ పొట్టను నింపుకోవడానికి ఆహారం కోసం నువ్వు పరిగెడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. కానీ వెళ్ళిన ప్రతిరోజు కూడా ఎక్కడికి నువ్వు వెళ్ళు ఆరాధనకి, అక్కడ దివ్యమైన సప్రసాద నాదుని వాళ్ళు యోగ్యకరముగా నీకు ఇస్తున్నారా? యోగ్యత ఎక్కడి నుంచి వస్తుంది? ఐ ఆమ్ ద ల్యాంప్ ఆఫ్ గాడ్. యోగ్యుడు దేవుడు మాత్రమే. ఆ దేవుడే ప్రీస్ట్ హుడ్ని పెట్టాడు, ఆ యొక్క యాజకత్వాన్ని ప్రతిష్ఠించాడు, పీఠాన్ని ప్రతిష్ఠించాడు. బలిపీఠం యేసయ్య. బలిపీఠము ఏదో బైబిల్ పెట్టుకునేంత గింత సందుండి అక్కడ 2 మైకులు తగిలిచ్చి మొత్తం థియేటర్ నింపేసినట్లుగా లైట్లు నింపేసి ఫ్లెక్స్లు మొత్తం కట్టేసి లైట్ల మధ్యలో డిస్కో లైట్ల మధ్యలో డ్యాన్స్ వేసినట్టు వేస్తే అది కథోలిక శ్రీసభ కాదు. కథోలిక శ్రీసభ దగ్గరికి ఒకసారి వచ్చి చూడు, అసలు ఏం జరుగుతుందో అర్థం కావాలంటే కథోలిక శ్రీసభలోకి రావాలిగా నువ్వు. నేను ఏం జరుగుతుంది అక్కడ? లైట్ల ఎఫెక్ట్ ఉండవు అక్కడ, దేవుడి ఎఫెక్ట్ ఉంటుంది అక్కడ. ఏంటి ఆ ఎఫెక్ట్? దివ్య సప్రసాదనాథుడు. ఇదిగో నా దేహము, ఇది రొట్టె కాదు, ఇదిగో నా దేహము, ఇది మీరు భుజించండి. ఇది కేవలం ద్రాక్షరసము కాదు, కప్పులు కప్పులు తాగడానికి మీ చేతులలో, చీర కొంగులలో, పాయింట్ల జోబులలో, ఆటో స్టాండ్లలో, బస్ స్టాండ్లలో పెట్టుకొని పోవడానికి. ఇది అయోగ్యకరమైన వైన్ కాదు. తాగుబోతులు తాగుతారు చూడు రోడ్ల మీద, వైన్స్ల ముందా నిలబడి, అది కాదు ఇది. ఓ తాగుబోతులారా, ఓ తిరుగుబోతులారా, ఓ సోమరిపోతులారా బార్ల ముందు నిలబడతారు చూడు లైన్ల మీద నిలబడి, అది కాదు ఇది. యేసయ్య రక్తం, అది యోగ్యత ఉంది దానికి. దేవుడై ఉన్నాడు, రక్తంలో ప్రాణం ఉంటుంది, తెలుసా? అది పరిశుద్ధమైన గ్రంథం చెప్తూ ఉంది. మరి ఎందుకు అయోగ్యకరంగా ఇస్తున్నారు వీళ్ళు? ఎందుకు అయోగ్యకరంగా నువ్వు స్వీకరిస్తున్నావు? కథోలిక శ్రీసభలో క్రమశిక్షణలోకి రాకముందే ఎవరు చెప్పారు నీ కథోలిక శ్రీసభలోకి వెళ్ళి దొంగతనంగా దివ్య సప్రసాదం తీసుకోమని? అది తప్పు, అది పాపము, దాని ద్వారా వ్యాధులు వస్తాయని. 1 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం రాసుకొని చదువు. నీకు బైబిల్ వాక్యాలే కావాల్సింది ప్రూఫ్. రాసుకొని చదువు. ఎవరి గురించో ఎందుకు మాట్లాడుతున్నావు? బైబిల్ వాక్యమే చెప్తుంది అక్కడ.
బైబిల్ చదవకుండా ఎవరు ఏం చెప్తే అటు వెళ్ళిపోవడమేనా మన యొక్క బ్రతుకు? ఒక గొర్రెలాగా, ఒక గొర్రెట పోతుంటే 99 గొర్రెలు వాటిపాటి వెళ్ళడమేమా? సపరేట్గా ఆలోచించు, ప్రత్యేకంగా ఆలోచించు. 5,000 మంది ఎక్కడికి వెళ్తున్నారని కాదు, 50 మంది ఉన్నా సత్యం ఎక్కడుందో అక్కడ కనిపెట్టు. పసిగట్టు. దేవుడు నీకు నాకు జ్ఞానం ఇచ్చింది, బుద్ధినిచ్చింది, పరిశుద్ధమైన గ్రంథాన్ని ఇచ్చింది. యేసయ్య తన వాక్యాన్ని మనలో నివసింపజేస్తుంది. దివ్య సప్రసాద నాథుడిగా మనలోకి వస్తుంది. ఎందుకు తెలుసా? మన కండ్లు తెరవబడాలి. ఆమేన్, హల్లెలూయా. మన కండ్లు కనువిప్పు కలగాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎవరికి జరిగింది? లూకాసు వార్త 24వ అధ్యాయంలోనో 14వ అధ్యాయంలోనో ఉంటుంది. అక్కడ ఎమ్మావు ప్రాంతం గుండా వెళ్తున్న ఇద్దరికి కనువిప్పు కలిగింది. ఎప్పుడంట? ఎప్పుడైతే యేసుప్రభుల వారు రొట్టెను విరిచి ఆ యొక్క ద్రాక్షరసమును ఇవ్వగానే వారి కండ్లు తెరవబడ్డాయి, వారికి కను విప్పు కలిగింది. ఆ సమయంలో యేసుప్రభుల వారు అదృశ్యమయ్యారు. అదృశ్యమయ్యారంటే ఏదో ఈ రోజుల్లో మాంత్రికులు మ్యాజిక్ చేస్తారు చూడండి. మ్యాజిక్ 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 ప్రార్థనలు చేస్తారు చూడండి. అద్భుతాలు అద్భుతాలు అద్భుతాలు. ఇదిగో తన్ని పడిపోతే ఇదిగో స్వస్థత అయింది. దేవుడు తంతే స్వస్థత అవుతుందని ఎక్కడ చెప్పలే. యేసయ్య అయితే ఎక్కడ చేయలే అలాంటి అద్భుతాలు. నోటి మాట ద్వారా చెప్పాడు యేసయ్య స్వస్థత అయిందని. అర్థమవుతుందా? పడుకొని నేను స్వస్థత చేస్తానులే, చచ్చిపోయిన వాళ్ళని లేపాడు యేసయ్య. అట్లా అందరినీ పడుకోబెట్టలేదు స్టేజ్ల మీద. అలా వచ్చేస్తుంది 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 వచ్చేస్తుంది, వచ్చేస్తుంది వచ్చేస్తుంది. ఏమొస్తుందయ్యా? ఏమొస్తుంది? దేవుడు అలా చేశాడు అద్భుతాలు. దెయ్యం పట్టిన వాడితో కూడా మాట్లాడాడు యేసయ్య. అర్థమవుతుందా? దేవుడు అద్భుతాలు ఒకసారి ధ్యానించండి. ఏముంది బైబిల్లో? అసలు ఏం చేస్తున్నారు బయట వర్గాలు? డబ్బుల కోసం. నేను రాసిస్తా, నువ్వు పర్సనల్గా నాకు ఫోన్ చేయి, ఒక ప్లేస్ ఉంది చెప్తా, వెళ్ళు, అక్కడికి వెళ్ళు. నేను వెళ్ళాను ఆల్రెడీ. నేను ఉత్తి మాట మాట్లాడితే 10,000 కడితే నీకు గర్భఫలం వస్తుందంట. వెళ్ళు, ఒక 1 year వెళ్ళు. 1 yearలో గర్భఫలం వస్తుందా? రాదు. రాదు. దేవుడి చిత్తం లేకపోతే ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుందమ్మా దేవుడి చిత్తం లేకపోతే? నన్ను అన్నారు, గర్భఫలం వస్తుందమ్మా నీకు, 10,000 కట్టు. నేను కట్టా, వచ్చేసిన. చివరి వరకు కూడా ఉన్నా. నెడుతున్నారండి వాళ్ళు, నెడుతున్నారు. కింద పడేస్తున్నారు. 2 అమ్మాయిలు ఎన్నుకున్నారు. ముందు ఒక పాస్టర్ ఉంటాడు, వచ్చి నెడుతున్నాడు ఆయన. ఎక్కడ చూసావు? కథోలిక శ్రీ సభలో ప్రీస్ట్ వచ్చి నెట్టేయడం ఎక్కడ చూసావు? ఎక్కడైనా చూస్తే నాకు చెప్పు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రీస్ట్ చేయబెట్టి ప్రేయర్ చేస్తాడు. ఒకవేళ తట్టుకునే శక్తి ఉంటే ఉంటావు, లేదంటే నీ అంతా నువ్వు కింద పడతావు. అంతేగా నెట్టేరాళ్ళు ఉఫ్ అనగానే పడవు నువ్వు నేను. కొంతమంది సాతాను శక్తులను బట్టి కొట్టేసుకుంటుంటారు అక్కడే. కొంతమంది అయితే ఓవర్ రియాక్షన్ చేస్తూ ఉంటారు, ఏదో నా మీదకి పరిశుద్ధత. కొంతమంది అండి, అందరు కాదు, నేను చెప్పేది కరెక్ట్గా వినాలి మీరు. కొంతమంది, అందరు కాదు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రేరణ ఉన్న బిడ్డలు ఎట్లా ఉంటారు తెలుసా? నిజంగా చెప్తున్నాను, ఆ అనుభూతి వేరు, ఆ అనుభూతి వేరు. నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను చెప్పాను. మీరు అనుకోవచ్చు, నువ్వెలా చెప్తావు, నాకు ఎక్స్పీరియన్స్ చేసింది అని నువ్వు అనొచ్చు. నీ ఎక్స్పీరియన్స్ పరిశుద్ధమైన గ్రంథంలో ఉందా? వెతుకు, అప్పుడు నమ్ము. ఏ పాస్టర్ చెప్పినా అప్పుడు వెళ్ళిపో, నేను రాసిస్తా అప్పుడు నీకు. వారు బిజినెస్ చేస్తున్నారు, కొంతమంది బిజినెస్లు చేస్తున్నారు. ప్రియమైన దేవుడి బిడ్డ గుర్తుపట్టాలి. అంతెందుకండి, ఒక్కటి చెప్తాను వినండి అమ్మ, తప్పుగా అనుకోవద్దు. మీరు ఏమని అనుకున్నా సరే నేను చెప్పాల్సిందే. 2 బిడ్డలు ఉన్నారు, అన్యులు, నా యొక్క బీటెక్ ఫ్రెండ్స్ 2. పేర్లు గౌతమి అండ్ ఇంకో అమ్మాయి శిరీష అండ్ ఇంకో అమ్మాయి కూడా ఉంది సుకన్య. రీసెంట్గా ఆ అమ్మాయి నాకు మెసేజ్ పెట్టింది, సుకన్య అనే అమ్మాయి. మీకు ప్రూఫ్ కావాలంటే నేను ఆ అమ్మాయిని కల్పిస్తా, కాల్ కూడా. మీకు ప్రూఫ్ కావాలంటే ఈ అమ్మాయి గౌతమిని, సుకన్యాని, ఈ యొక్క శిరీషని, ఈ ముగ్గురు నేను కల్పిస్తా. బీటెక్ అమ్మాయిలు, హైందవులు వీళ్ళు ముగ్గురు. ఇంకో అమ్మాయి కూడా ఉంది హైందవులు, ఆ అమ్మాయి పేరు స్వప్న. ఆ అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అవ్వదు, బట్ చూస్తూ ఉంటుంది స్టేటస్. ఆ అమ్మాయి నన్ను కూడా పెడుతుంది, దేవుడికి మహిమకరుడు కాక. అయితే నేనేం చెప్తున్నా అంటే, ఆ బిడ్డలు ఒక 2 అందులో నన్ను ఏమడిగారు తెలుసా? డబ్బులు ఎంత వస్తున్నాయి, యూట్యూబ్ ఛానల్కి డబ్బులు ఎంత వస్తున్నాయి అని అడిగింది. నేను అన్నాను, నేను నా భర్త కలిసి 40,000 యూట్యూబ్ ఛానల్కి పెట్టాం. దేవుడు చూస్తున్నాడు పైనుండి. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఇసుమంతా కూడా లేదు. నాకేమొస్తుంది నీకు అబద్ధం చెప్తే? 40,000 నేను నా భర్త ఎందుకు పెట్టాను తెలుసా? యూట్యూబ్ ఛానల్ మొత్తం ముందుకెళ్ళాలి, పెద్ద మెచ్చుకోవాలి, డబ్బులు వచ్చి మొత్తం పడాలని కాదు. ఎందుకంటే పెట్టేది 40,000 అంటే 40,000 పెట్టినప్పుడు మా ఆయన శాలరీ తక్కువనే ఉంది, 15,000 ఉంది. ఇప్పుడు డబుల్ అయింది. నేనేం చెప్తున్నా అంటే, 15,000 శాలరీతో మా కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటూ, మా అత్తమామని చూసుకుంటూ, కొంచెం కొంచెంగా అటు ఇటుగా మా కుటుంబ సభ్యులు అందరినీ చూసుకుంటూ,
అన్నీ కొనుక్కుంటూ ఇంట్లో వాషింగ్ మిషన్ కానించి బీరువా కానించి బెడ్ కానించి అన్నీ కొనుక్కుంటూనే ఈ సందర్భంలో 40,000 మేము ప్రతి మంత్ కొంత 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 యూట్యూబ్ ఛానల్కి పెట్టాం. దేనికంటే తొందరగా బిడ్డలకి వెళ్తాయేమో వాక్యము, తొందరగా రీచ్ అవుతుందేమో వాక్యము అనే మంచి ఉద్దేశంతో నేను పెడుతూ ఉన్నాను. నా భర్త కూడా 2-3 సార్లు అన్నాడు, జో ఎన్ని రోజులు పెడతావు, ఇట్లా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయని. లేదయ్యా కొంచెం ముందుకు వెళ్ళేంతవరకు వాక్యం పెట్టాడు 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 అలసిపోయాడు, మానేశాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, యూట్యూబ్ ఛానల్కి ఎంత వస్తుంది డబ్బులు, మానిటైజేషన్ అయ్యి 2 years అయిందండి. ఒక్కసారి వచ్చింది. ఎప్పుడు ఆల్మోస్ట్ 1.5 year క్రితం వస్తే చెప్పకూడదు బట్ చెప్తున్నాను, దేవుడు మహిమార్థమే. 1.5 year క్రితము 7,000 వచ్చింది. 1.5 year క్రితం నా భర్తకి దేవుడు ఆల్రెడీ జాబ్ ఇచ్చాడు, దానికి 10 రెట్లుగా 7,000 ఎక్కడ, ఆయన శాలరీ ఎక్కడ, దేవుడు ఇచ్చిన కృప ఎక్కడ? ఆ 7,000తోటే బ్రతుకుతామా? ఆ 7,000తోటే మొత్తం అవుతుందా? నువ్వు పాస్టర్కి ఇచ్చే 10,000 కాదు, నేను సంపాదించిన 7,000 ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా. నువ్వు ఒక్కదానివి 10,000 ఇస్తే వర్గాలలో ఇంకా వేరే బిడ్డలు 10,000 ఇస్తే ఎంత అవుతుంది? లక్షలు అవుతాయి, కోట్లు అవుతాయి. కోట్లు తీసుకొని వెళ్ళి గృహాలని దేవాలయాలు చేయకపోతే ఏం చేస్తారమ్మా? కథోలిక శ్రీసభలో సంతవృటిలో ఫాదర్ ఉన్నాడు, ఆ చర్చ్ కట్టడానికి ప్లేస్ దొరకట్లేదని ప్రార్థన చేయమని చెప్పాను. ఎంతమంది చేస్తున్నారు? 10,000 కొంతమంది ఇచ్చారండి, నేను ఇవ్వట్లేదని చెప్పట్లేదు, కొంతమంది ఇచ్చారు, అందరు ఇవ్వలేదు. మన కథోలిక శ్రీసభలో ఘోరమైన పరిస్థితి ఏంటి తెలుసా? చచ్చిపోతున్నా సరే వ్యక్తి, ప్రీస్ట్ చచ్చిపోతున్నా సరే, అయ్యో హాస్పిటల్కి 10,000 అవుతున్నాయండి ముందుకు రండి అంటే 1,000 ఉన్నాయండి, 2,000 ఉన్నాయండి, చచ్చిపోయాలండి, ప్రార్థన చేద్దాంలేండి, ఆత్మ రక్షింపబడుతుందేమో. క్రియలు లేని నీ విశ్వాసం వ్యర్థం. ఎట్లా నిరూపిస్తావు క్రియ లేకుండా నా విశ్వాసం? దేవుడికి కావాల్సింది బలులు కాదు, దేవుడికి కావాల్సింది దేవుడికి కావాల్సింది విధేయత. సౌలు తీసుకొచ్చాడు బంగారు పాత్రలు మొత్తం, దేవాలయం దొంగలించబడ్డప్పుడు బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నప్పుడు యుద్ధంలో సమూవేలు ప్రవక్త వచ్చి అన్నాడు, ఏం మాట్లాడుతున్నావు సౌలు? రాజుగా దేవుడు నిన్ను ఎన్నుకున్నది ఎవరో లేడని కాదు, నీ అంత అందగాడు లేడని కాదు, నీ అంత హైట్ ఉన్నవాడు లేడని కాదయ్యా, దేవుడికి నువ్వు విధేయత చూపించావు కాబట్టి నిన్ను దేవుడు గొప్పగా లేవనెత్తి రాజుగా చేశాడు ఇజ్రాయెల్ దేశానికే. నువ్వేం చేస్తున్నావయ్యా? లేదు, నేను దేవుడి దేవాలయానికి బంగారు పాత్రలు తెచ్చాను. ఎవడికి కావాలి నీ 10వ వంతు, ఎవడికి కావాలి నీ 100వ వంతు, ఎవడికి కావాలి నీ డబ్బులు, ఎవడికి కావాలి నీ బంగారము, ఎవడికి కావాలి నీ పట్టు చీరలు. కానీ ఎక్కడ తీసుకుంటున్నారు ఇవన్నీ? నీకు నాకు తెలిసి ఎక్కడ తీసుకుంటున్నారు. కథోలిక శ్రీసభలో ఎన్ని ఇస్తున్నావు చెప్పు? తిప్పి కొడితే నెలకి 500 కూడా రావు. ప్రీస్టులు తల్లడిల్లిపోతున్నారు. తల్లి లేదు, తండ్రి లేదు, కుటుంబ సభ్యులు లేరు. ఆ ప్యారిష్కి వచ్చిన తర్వాత వారి కుటుంబాన్ని ఎప్పుడో 5 ఏళ్ళ తర్వాత చూస్తారు ఒకసారి, అది కూడా బ్రతుకుంటే కుటుంబం. నువ్వు నేను ఎన్నిసార్లు వెళ్తామమ్మా? పాస్టరమ్మా ఎన్నిసార్లు వెళ్తాం? కుటుంబంతోనే బ్రతుకుతాం. కుటుంబంలో ఉన్న పిల్లలకే కావాలి ఆస్తులు, కుటుంబంలో ఉన్న పిల్లల స్టేజ్ల మీద నిలబడాలి. నువ్వు వెళ్ళి నీ పిల్లాన్ని ఇచ్చి చూడు, నీ బిడ్డనిచ్చి చూడు, స్టేజ్ మీద నిలబెడతారేమో వచ్చి అప్పుడు మాట్లాడి నాతో. ప్రియమైన దేవుడు బిడ్డనా, వంశపారపర్యమా యాజకత్వం అనేది? నో. పాత నిబంధనలో లేవీలకి మాత్రమే ఉంది, కానీ యేసయ్య కొట్టేశాడు యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. ఏంటది? ఇదిగో లేవీలు మాత్రమే కాదు, ఎవరైనా సరే దేవుడు చిత్తమైతే అతడు యాజకుడు అవుతాడు. యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయం చదవండి. హెబ్రీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం రాసుకోమ్మా. హెబ్రీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం చదువు ఒకసారి, లేదంటే 15వ అధ్యాయం దగ్గర ఒకసారి చదువు. అక్కడ ఉంది, ఎవరి సొత్తు కాదు యాజకత్వము, అది దేవుడి ప్రణాళిక అయి ఉండాలి. నువ్వు నేను ప్రీచింగ్ చేసినట్లుగా పాస్టర్లు కూడా ప్రీచింగ్ చేస్తున్నారు. వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఈరోజు మా అమ్మ అడిగింది ప్రశ్న. మా అమ్మ అడుగుతుంది, బిడ్డ ఇట్లా ఉన్నారు బిడ్డ, ఒక ఊర్లో మా అమ్మ నివసిస్తున్న జమ్మపురంలో ఆటోలు కట్టుకొని పోతున్నారు బిడ్డ పాస్టర్స్. వాళ్ళు ఎంతో దూరం, మళ్ళీ చర్చ్ పక్కనే ఉంది ఊర్లోనే, కానీ ఇక్కడ చర్చ్ నుంచి పెట్టి అక్కడెక్కడో ఉరుకుతున్నారమ్మా. నాకు బాధ అవుతుందంటే నేను అన్నాను మమ్మీ, అమ్మ నువ్వేం మాట్లాడట్లేవా అంటే, నేను మాట్లాడాను రా ఒక ఆమెతో. అమ్మ అట్లా కాదు, పక్కనే ఉంది చర్చ్, దివ్యస ప్రసాదాన్ని తీసుకోకుండా ఎందుకమ్మా అట్లా ఆటోలకు డబ్బులు పెట్టుకుని పరిగెడుతున్నారు అంటే, ఇదిగో అక్కడ వాళ్ళు లంచ్ ప్రొవైడ్ చేస్తారు, డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు లేట్ అయితే. వింటున్నామా? కడుపు కోసం పోతున్నావా? కడుపు కట్టుకోవడానికి కోసం పోతున్నావా? ప్రేమ విందంట ఫ్లెక్సీలో చూసిపోతున్నావా?
యేసయ్య లేకుండా ప్రేమ విందు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఉంది ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 24-27 వచనాలు ఒకసారి చదువు. క్రీస్తు నాలో ఉన్నాడా నిజంగా నీలో నాలో? ఉంటే ఎందుకు అపమార్గం పట్టా? మరి ఎందుకు మరి దేవుడు ఎంత చెప్తున్నా చోలలో చిల్లులు పడేలాగున్న దేవుడు మొత్తుకుంటున్నా కూడా సారీ అమ్మ ఈ మాట వాడకూడదు, బర్రె మీద వర్షం పడ్డట్టే ఎందుకు అట్లా ఆంబోతులా వెళ్తూ ఉన్నాం? నేను మళ్ళీ చెప్తున్నా, ఇంకొకసారి నేను ఎవరి స్టేటస్లు చూడలే కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాను, నాకు తెలియదు. ఇంకొకసారి నువ్వు స్టేటస్ పెట్టాలంటే నీ ప్రవర్తన ఏంటో ప్రూవ్ చేసే స్టేటస్ అది. నువ్వు వాట్సాప్లో డీపీ పెట్టాలంటే నీ యొక్క క్యారెక్టరైజ్, నేను ఎవరిని ఏమీ అంటలేనండి, అందరికీ కామన్గా చెప్తున్నా, నీ క్యారెక్టర్ని నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం అది. అదేంటి? నువ్వు ఎవరికి సాక్షిగా ఉన్నావు? దేవుడికి సాక్షిగా ఉన్నావా? ఈ గ్రూప్లో ప్రేమైన బిడ్డ ఒక్కసారి తొంగి చూడు, యేసయ్య ఫోటోలు ఉంటాయి, మరియ తల్లి బాలయేసుని ఎత్తుకున్న ఫోటోలు ఉంటాయి. నా ఫోటోలు ఎక్కువగా లేవు. ఎందుకు? నా సమస్తము నా దేవుడే, నా సమస్తము నా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనే, నా సమస్తము పునీతులు మధ్యస్థ ప్రార్థన చేస్తున్నాను. నేను పరిశుద్ధురాలి కాదు, అయ్యో నేను పరిశుద్ధురాలి కాను అని తగ్గింపు తత్వం కథోలిక శ్రీసభలో ఉంది. కానీ నువ్వు వెళ్తున్న వర్గాల దగ్గరికి వెళ్ళి నువ్వు అడుగు, వాళ్ళకేమీ తెలియదు, కథోలిక శ్రీసభలో ఉన్న వాళ్ళకి విగ్రహారాధన చేస్తున్నారు అని అంటారు. అయ్యా మరి నువ్వు ఎక్కడి నుంచి పుట్టావయ్యా అని అడుగు. మనం వేరు అంటారు. మళ్ళీ ఆర్జిన్కి వెళ్ళి అడుగు, మూల భాషకి వెళ్ళి అడుగు. ఒక్కసారి మూలం ఎక్కడి నుంచి వచ్చిందని నువ్వు పాస్టర్నే అడుగు వెళ్ళి, పాస్టరే చెప్తాడు. జ్ఞానం ఉంటే హిస్టరీ మొత్తం తిరిగేసి చెప్పమని చెప్పు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క ప్రాటెస్టెంట్ అనే వర్డ్? ప్రాటెస్ట్ హూ ఆర్ అపోజింగ్ ద క్యాథలిక్ చర్చ్. ఎవరైతే విరుద్ధముగా కథోలిక శ్రీసభకు లేచారో వారి పేరే ప్రాటెస్ట్, విరుద్ధంగా లేవడం. ఇది నేను చెప్పట్లే, గూగుల్లో కొట్టి చూడు, తెలుగు ట్రాన్స్లేషన్ కొట్టి చూడు. చదువుకున్నావుగా నువ్వు, నేను దేవుని అడగాలి కదా, అడుగు. మరి ఈ లోకంలో జీవించడానికి జాబ్ కావాలండి, ప్రెగ్నెంట్ కావాలండి, పిల్లలు కావాలండి, కుటుంబం కావాలండి, ఇంకేదో కావాలండి అంటుంటే దేవుడికి ఆత్మ కావాలండి. నా ఆత్మ దాహము అగుచున్నది, ఎవరు తీరుస్తారు నా దాహం? నువ్వు తీరుస్తావా? యెషయా గ్రంథంలో దేవాదేవుడు అడుగుతూ ఉన్నాడు, నువ్వు తీరుస్తావా? ఎవరు వెళ్తారు నా గురించి అంటే యెషయా అంటూ ఉన్నాడు, నేను వెళ్తాను ప్రభువా. ఇది ధైర్యం అంటే ఉండాల్సింది, గట్స్ ఉండాలి ప్రతి ఒక్కరికి. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అనడానికి ఇంకొకటి కూడా ఉందండి నా జీవితంలో. అమ్మ మరియ తల్లి, షీఈ్ ఎ బ్రేవ్ గర్ల్, షీఈ్ ఎ బోల్డ్ గర్ల్. ఎంత ధైర్యవంతురాలంటే పరిశుద్ధమైన గ్రంథంలో డైరెక్ట్ వర్డ్ చూపించమంటే నేను చెప్పను, కానీ మరియ తల్లి కన్సీవ్ అయినప్పుడు మరియ తల్లి గర్భఫలం పొందుకుంది, 1 month రన్నింగ్ అవుతుంది. నువ్వు కొండ ప్రాంతానికి వెళ్తావా? మరియ తల్లి ప్లేస్లో ఉంటే వెళ్తావా చెప్పు? వెళ్ళవు. కొండ ప్రాంతానికి వెళ్తే ఎక్కడ ఆ భాషను వేసినామలో కొట్టేస్తున్న ప్రభావ ఎవరికి కూడా అవ్వకుండా ఉండదు కాక. కొండ ప్రాంతానికి వెళ్తే 1000 కిలోమీటర్లు నడిస్తే, 100 కిలోమీటర్లు నడిస్తే ఎక్కువగా హెవీ బర్డెన్ అయితే గర్భానికి ఎక్కడ గర్భస్రావం అయిపోతుందని ఇంట్లోనే కూర్చుంటావు. 4 గోడల మధ్యలో వెళ్తావా? బయటికి వెళ్ళవు, రమ్మన్న రావు. వామ్మో, నడిస్తే ఎక్కడేమవుతుందో ఏమో, సుకుమారం అయిపోతాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి ఇలాంటి ఆలోచనలో మనముంటే మరియ తల్లి ఏం చేసింది అనుకున్నారు? ఎలిజబెత్తమ్మ పర్వత ప్రాంతంలో ఉండగా, యూదా సీమలో పర్వత ప్రాంతమునకు పట్టణమునకు బయలుదేరిపోయాను. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఉంది, తీసి చదవాలి మనం అందరం. అక్కడ ఉంది, పర్వత ప్రాంతానికి 1 month 2 month కాకముందే ఒక గర్భిణీ స్త్రీ ఎక్కిందంటే ఎట్టి పరిస్థితుల్లో 2-3 మెట్లెక్కినా కూడా గర్భస్రావం అవుతుందని నేను విన్నాను డాక్టర్లు చెప్పగా. అంటే ఒక్కసారి ఆలోచించుదాం, గర్భఫలం కోసం అమ్మ మరియ తల్లి నిలబడిపోయిందా? దేవుడి చిత్తం చేయడానికి నిలబడుతుందా అమ్మ? దేవుడి చిత్తం చేయడానికి నువ్వు నేను ప్రయాసపడితే గర్భఫలం దేవుడు కాపాడతాడు. దేవుడి చిత్తం చేయడానికి మనం ముందుకెళ్తే ఈ జీవితం మొత్తం దేవుడు కాపాడతాడు. దేవుడి చిత్తం చేయడానికి నువ్వు నేను ప్రాణమన్నా పడేయడానికి, విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే జీవవంతుగా లేపుతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి పని నువ్వు చేసి చూడు, దేవుడు నీ పని చేయకపోతే అప్పుడు అడుగు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, హూ ఈజ్ ఫర్ మీ? దేవుడు అడుగుతున్నాను నన్ను, ఎవరు వస్తారు నా తరపున? ఎవరు నిలబడతారు నా దూత వలె? అంటేనే యెషయా ముందుకు కలిగాడు, దూత వలె ప్రజల మధ్యలోకి వెళ్తూ ఉన్నాడు. దేవదూత అని యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదువు, రాసుకో. ఇంకొకసారి అడగొద్దు మళ్ళీ. యెషయా గ్రంథం 6వ అధ్యాయం రాసుకోమ్మా, రాసుకొని చదవచ్చుగా, చదువు. అప్పుడు మాట్లాడు. ప్రాటెస్టెంట్స్ వాళ్ళతో ఇంకోరితో అయినా నువ్వు మాట్లాడేది ఉంటే
మరియ తల్లి గురించి ఆధారాలు ఎన్నో ఉన్నాయి. ఆది కాండం నుంచి దర్శన గ్రంథం వరకు. ఒరిజినాలిటీ తెలియని వాళ్ళకి మేకప్ వేసుకున్నదే అర్థమవుతుంది. మేకప్ వెనక ఏముందో అర్థం కాదు, లిప్స్టిక్ వెనక ఏముందో అర్థం కాదు, ఆ మేకప్ ఆ మాస్క్ వెనక ఏముందో అర్థం కాదు. ఆ మాస్క్ వెనక ఒరిజినాలిటీ ఉంటుంది. ఒరిజినాలిటీ ఈజ్ ద క్యాథలిక్ చర్చ్, దట్ మాస్క్ ఈజ్ అ డినామినేషన్. మేకప్ల మీద మేకప్లు, లిప్స్టిక్ల మీద లిప్స్టిక్లు, ఓ వజ్రవైడూర్యాలు, ఓ పదో వంతు, ఓ ఆ యొక్క పబ్లో డాన్సులు వేసినట్లుగా డాన్సులు. ఏంటిది అది? కథోలిక శ్రీ సభకి ఒక్కసారి దివ్యమైన బలి పూజకు వచ్చి చూడు, ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుంది. హెవెన్లీ ఎక్స్పీరియన్స్ యూ విల్ ఎక్స్పీరియన్స్. నేను డెఫినెట్గా చెప్తున్నాను, దేవుడి పరలోక రాజ్యము ఎట్లా ఉంటుందో నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. ఎప్పుడు? క్రమశిక్షణ కలిగి వస్తే అప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తావు. ఇట్లనే నేను తప్పట్లు కొట్టుకుంటూనే బాగుందండి, తప్పట్లు కొట్టుకుంటూనే పోతానండి. ఆటో స్టాండ్లోనే దేవుడి యొక్క దివ్య ద్రాక్షరసం, అది ద్రాక్షరసం, ఏసయ్య రక్తం కాదు. బికాజ్ ప్రీస్ట్ ఇవ్వలే నీకు, అది పాస్టర్ ఇచ్చాడు. నేనున్నాను, నేను ఇస్తే తీసుకుంటావా? నా భర్త ఇస్తే తీసుకుంటావా? అయితే ఇంటికి రా, పంచి పెడతా నేను. ఎన్ని బ్రెడ్లు కావాలి నీకు? రా, నేను బోధిస్తాను నీకు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 38 మంది ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరు కూడా తప్పిపోవద్దు. నేను చెప్తున్నాను, నీకు తెలవకపోతే తెలిసి నేర్చుకో, తెలవనలాగా ఉండు. తెలుసుకోవాలనుకుంటే పరిశుద్ధమైన గ్రంథం ఎక్కువ చదువు. దివారాత్రములు దేవుడి యొక్క వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. వాడు ఏటి ఒడ్డున నాటిన చెట్టు వలె ఫలిస్తాడు, నశిస్తాడన్నాక లేదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నిన్ను నన్ను మెస్మరైజ్ చేస్తారు అసత్య బోధకులు, అసత్య ప్రవక్తలు. ఏమంటారంటే, ఇదిగో అది కాదు, అది కాదు, అది కాదు, అది కాదు, ఇక్కడున్నాడు దేవుడు అని చెప్తారు. అయితే మనం ఏం చేయాలి? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము, నీ జీవిత కాలములో ఎవ్వరు నిన్ను ఎదిరింపజాలరు. ఆమేన్. నిన్ను నన్ను ఎదిరింపకుండా ఉండాలంటే ఎవరైనా సరే చేయాల్సింది ఏంటి తెలుసా? యుద్ధాలు చేయాల్సిన అవసరం లే. ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠింపుము. ఆమేన్. హల్లెలూయా. అహోరాత్రమును మరణ చేసుకొనుము. ఆమేన్. హల్లెలూయా. దానిలో చెప్పిన న్యాయములన్నిటినీ పాటింపుము. ఆమేన్. హల్లెలూయా. మళ్ళంటారు, పాత నిబంధనలో ఉంది కదండి విగ్రహారాధన చేయొద్దని. గోల్డ్ తీసుకున్నారు కదండి వాళ్ళందరూ, గోల్డ్ తీసి పక్కన పెట్టారండి. ముక్కుకి పెట్టుకోరండి, చెవులకు పెట్టుకోరండి, నెక్లెస్లు వేసుకోరండి. నేను 100 మంది పాస్టర్ అమ్మ వీడియోలు చూపిస్తా. 100 మంది గోల్డ్ వేసుకున్నారు పెళ్ళిళ్ళలో. ప్రూఫ్ చూపిస్తా, నమ్ముతావు అప్పుడు? మరి పెళ్ళికి ఎందుకు వేసుకున్నారు గోల్డ్? దేవుడి విధేయత కేవలం స్టేజ్ ఎక్కినప్పుడు మాత్రమే విధేయత చూపిస్తారా? అంటే ఆఫ్లైన్లో ఏదైనా చేయొచ్చా? ఆన్లైన్లో నీకు మంచిగా చూడాలి, అందరూ చూస్తున్నారు కాబట్టి ఆఫ్లైన్లో ఏం వేసుకోనండి, ఆన్లైన్లో ఏం వేసుకోనండి. బికాజ్ ఐఎమ్ పర్ఫెక్ట్ అండి ఇన్ క్రైస్ట్. గోల్డ్ వేసుకోవద్దన్నాడండి దేవుడు పాత నిబంధనలో. అవునా? కొత్త నిబంధనలు యేసయ్య ఏమన్నాడు తెలియదా? నిన్ను మాలిన్యపరచున్నది నువ్వు ధరించేటివి కాదు, నీలోకి వెళ్ళేది కాదు, నీ నోటి నుండి వెలువడేది నిన్ను మాలిన్యపరుస్తుంది. అంటే ఏంటి? నోటి మాట. ఇది నిన్ను నన్ను మాలిన్యపరిచేది. దేవుడి వాక్కు మాలిన్యపరచదు. అర్థమవుతుందా అండి? అంటే చిన్న పిల్లలాగా ఆనాడు పరిసయ్యులు, అర్థం చేసుకుందాం, ఈ వాక్యం ముగిస్తానమ్మా. ఆనాడు పరిసయ్యులు యేసైతే ఏమన్నారు తెలుసా? ఇదిగో నీ యొక్క శిష్యులు చేతులు కడుక్కోవట్లేరు, కాళ్ళు కడుక్కోవట్లేరు, అయ్యో వచ్చి తింటున్నారు అన్నారు. యేసుప్రభు అన్నారు, ఏమన్నారు? ఈ లోక నియమాలను పాటించడం కాదు, నా చిత్తమును తెలుసుకున్నవాడే నా తల్లి, నా సహోదరి, నా బిడ్డ అన్నాడు. మళ్ళీ ఇది కోడ్ చేస్తారండి ప్రొటెస్టెంట్స్ వాళ్ళు. ఇదిగో నా తల్లి నా సహోదరులు బయట ఉన్నారు, అయితే యేసుప్రభు వారే అన్నారు వాళ్ళు నా తల్లిదండ్రులు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళే నా తల్లిదండ్రులు అన్నారండి. అమ్మో అవునా? అట్లా కోడ్ అయింది అక్కడ వాక్యం. ఒరిజినల్ లాంగ్వేజ్కి వెళ్ళి చూసావా నువ్వు? తెలుగు ట్రాన్స్లేషన్ బైబిల్లో అంతెందుకు, ఒక హింట్ ఇచ్చి పెడతాను చూడండి. ఇంగ్లీష్లో ఆంటీ అంటావు, అంకుల్ అంటావు, తెలుగులో ఏమంటావు? అత్తమ్మ అంటావు, మామయ్య అంటావు, ఇంకొక వర్డ్ పిన్ని అంటావు, బాబాయ్ అంటావు. ఇంగ్లీష్లో మాత్రం ఆంటీ అంకులే అంటావు, పిన్ని బాబాయ్కి ఇంకో పేరు లేదు. మరి ఇంగ్లీష్ నుంచి తెలుగుకే ఇంత ట్రాన్స్లేషన్లో ఇంత తేడా ఉంటే, అయ్యో ఒరిజినల్ లాంగ్వేజ్ నుంచి, లాటిన్ నుంచి, గ్రీక్ నుంచి, ఇబ్రూ నుంచి వచ్చిన బైబిల్కి ఇంకెంత డెప్త్ మీనింగ్ ఉండాలి. చూసిందంతా నిజం కాదు. పైన 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 వాక్యాలు, ఏదో ముట్టుకున్నట్టు మేకప్ లాగా కోటింగ్ వేసినంత మాత్రాన నీకు నాకు వాక్యం తెలిసినట్లు కాదు. కోటింగ్ లోపల ఏదో ఉంది, చూసుకో. నిజమైన రూపం. కథోలిక శ్రీ సభను విడిచిపెట్టిన వాడు ఏది మాట్లాడినా చెల్లుతుందంటే, ఇదిగో ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎప్పుడో నేను వెళ్ళిపోయేదాన్ని, కానీ ఎవరికి విధేయత చూపించాను? దేవుడు ఒకటే మాట అన్నాడు, నీకు
విధేయత కావాలా? స్టేజ్ మీదకి వెళ్ళి ఒక సంఘాన్ని, ఒక గ్రూప్ని పెట్టుకొని వాక్యం బోధిస్తే, ఓ నేను బోధిస్తున్నాను 5,000 మంది వచ్చారు, అది కావాలా అన్నాడు. ప్రభు అది నువ్వే నాకు చెప్పాలన్నాను. దేవుడు కొన్ని రోజులకి ఎంతోమంది బిడ్డల ద్వారా దేవుడు మాట్లాడాడు. బైబిల్ వాక్యం చదువుతూ ఉంటే పిచ్చి పట్టిన దానిలాగా 1 year కరెక్ట్గా నిద్ర కూడా నేను పోలేదు. ప్రీచింగ్ కంటే ముందు 1 year దేవుడు కరెక్ట్గా నిద్ర, ఇప్పుడన్నా నేను నిద్రపోతున్నాను 3 గంటలు, కానీ అప్పుడు నిద్ర కూడా పోలేదండి. ఎప్పుడు మెలకొస్తే అప్పుడు చదువుడే, 1 గంట 2 గంటలు నిద్రపోయేది. నేను నా గొప్పతనం చెప్పట్లే, పరిశుద్ధాత్మ దేవుడు అలా ప్రిపేర్ చేశాడు. ఈవెన్ ఇప్పుడు దివ్యవాణి టీవీ ఛానల్లో వాక్యం చెప్తున్నప్పుడు మా గురువు ఉన్నారు, మా యొక్క యాజకులు ఫాదర్ గారు, రెవరెండ్ ఫాదర్ ఆనంద్ గారు, ప్యారిష్ ప్రీస్ట్, అదేవిధంగా అసిస్టెంట్ ప్యారిష్ ప్రీస్ట్ ఉన్నారు. ఫాదర్ అన్నాడు మొన్న, అమ్మ ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ జ్ఞానము? అది పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తే తప్ప అది అవ్వదు. ఎందుకు తెలుసా? ఒకరు బోధిస్తే నీకు ఎన్ని రోజులు బోధిస్తారు? ఎన్ని గంటలు బోధిస్తారు? ప్రాటెస్టెంట్స్ వర్గాలలో వెళ్ళి ఒక వాక్యం ఎత్తిపట్టి ఇది చదవాలి, ఇది చెయ్యాలి అన్నంత మాత్రాన అవ్వదు. అది లోతుల్లోకి వెళ్ళాలి. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ వాక్యం? మరియతలు ఎక్కడి నుంచి వచ్చింది? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో కాదు మరియతలు ఉంది, అంతకంటే ముందు దేవుడి ప్రణాళికలో ఉంది. అంతెందుకండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం సెలవిస్తుంది, నీకు నాకే దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ మాతృ గర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నానంటే, ఇఫ్ వీఆర్ సిన్ఫుల్, మనం పాపాత్ములం, ఘోరమైన పాపాత్ములం, ఎన్ని ఘోరమైన పనులను చేశాం. ఆ తల్లి దేవుని కన్నది. నువ్వు కన్నావా, నేను కన్నానా దేవుణ్ణి? చెప్పమ్మా, ఒప్పుకో. నువ్వు కన్నావా, నేను కన్నావా దేవుణ్ణి? నువ్వు కన్నావా? కన్లే. మరి ఎక్కడి నుంచి వచ్చింది నీకు నాకు పరిశుద్ధత? యేసయ్య రక్తము ద్వారా వచ్చింది. ఆ రక్తము ఈ ప్రపంచంలో చిందింపబడక మునిపే మరియ తల్లి గర్భము నుండి రక్త ముద్దవలే మారింది. దేవుడు ఎన్నుకున్నాడు, ఆ గర్భంలో పుట్టడానికి ఆశపడ్డాడు. ఎందుకంటే దానికి కారణం ఆ తల్లి పరిశుద్ధతకి దేవుడు మెచ్చుకున్నాడు. ఇదిగో అబ్రహాము, నిన్ను బట్టి ఈ ప్రజల్ని మొత్తం నేను దీవిస్తాను, విశ్వాసుల తండ్రి అంటే ఇదిగో నువ్వు నేను విశ్వసిస్తున్నాం కదా. మరి మరియ తల్లి తరతరంలో వారికి దండిరాలని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంటే ఎందుకు అవిధేయత చూపిస్తున్నాం అంటే ఆ మాటకు విశ్వసిస్తావు, ఎలిజబెత్ అమ్మ మాటకి నమ్ముతావు, పునీతులంటే నమ్ముతావు, లేదంటే ఇదిగో ఆ యొక్క ఎవరండి ఆ యొక్క స్త్రీ పేరు ఎవరు, వష్టి రాణి తర్వాత వచ్చింది ఎవరు, మన రాణి, యూదితు రాణి గురించి మాట్లాడతారు, ఎస్తేరు రాణి గురించి మాట్లాడతారు. ఓ గొప్ప గొప్ప రాహాబు వ్యభిచారం చేసి దాని తర్వాత దేవుడి యొక్క వంశాలలో ఉన్న రాహాబు గురించి మాట్లాడతారు, లేదంటే ఇంకో స్త్రీ గురించి మాట్లాడతారు. అంతెందుకు, పక్కనే ఉన్న పాస్టరు తన భార్య పాస్టమ్మ గురించి మాట్లాడతాడు, పక్కనే ఉన్న తన తల్లి పాస్టర్ బిడ్డ గురించి మాట్లాడతాడు, తల్లి గురించి మాట్లాడతాడు, అత్త గురించి మాట్లాడతాడు, మామయ్య గురించి మాట్లాడతాడు, వాళ్ళ పుట్టుకలు మొత్తం తీసుకొచ్చి పెడతాడు స్టేజ్ మీద. మరియ తల్లి మరి ఇజ్జు మాట్లాడమంటే మాత్రము ఆమె ఎవరో నాకు తెలీదు, గుడ్డు పొట్టు వంటిది, అరటి తొక్క వంటిది అనడానికి నీకెంత గుండెలో ధైర్యం? దేవుడి తల్లి అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంటే ఎక్కడ పెట్టుకున్నావు చెవులు? అర్థం కావట్లే వాక్యం? దేవుని అడగాల, జ్ఞానం అడగాల. నువ్వు మోసపోతా ఉంటే మోసం చేస్తారు, వెళ్తావా అట్నేళ్ళు. కషాయివానే నమ్ముతుంది గొర్రె, ఎప్పటికైనా నిజమైన దేవుని నమ్మదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఐ డోంట్ నో వై ఐఎమ్ ఎమోషనల్ టుడే. నేను పొద్దునుంచి అసలు వాక్యం చదవలేదు. మా అమ్మ మా దివ్యతోటి అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. బట్ పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ఈరోజు అక్క నువ్వు వాక్యం చెప్పక్క అన్నాను. నిర్మలక్కని మళ్ళీ ఫోన్ చేసి, లేదు నాన్న నాకు చేత కావట్లేదురా అనింది. సరే దేవుడి చిత్తం ఏదుందో ఏమో అని జస్ట్ నేను జాయిన్ అయ్యానండి, అంతే. ఈ వాక్యాలు మొత్తం ఇంతకుముందుకు నేను చదివినవి ఎట్లా గుర్తొస్తున్నాయండి? ఎట్లా చెప్తారు మీరు చెప్పండి, నాకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ కార్యాలు మనకు అర్థం కావట్లేదా అండి? దేవుడి ఆత్మ తప్ప ఈ పని ఎవ్వడు చేయలేడండి. కానీ నువ్వు ఒకటి గుర్తుపట్టొచ్చు, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వాక్యం చెప్పే బిడ్డలు పొట్టకి అంటే తిండికి, ఈ లోకంలో మనుషులు పొగడతలకి పడిపోరు. ఎప్పటికీ కూడా శాల్వలు కప్పుకోవాలని ఆశపడరు, బోకేలు అందుకోవాలని ఆశపడరు, ఇంకేదో తీసుకోవాలని ఆశపడరు. కానీ దేవుడు ఒక్క మాట అన్నాడు, నేను నీకు ఉచితంగా ఇచ్చాను. ఉచితంగా ఇచ్చున్నావా? అర్థమవుతుందా వాక్యం? నేను నీకు ఉచితంగా ఇచ్చాను జోస్నా, నువ్వు ఉచితంగా ఇస్తున్నావా? ఇందులో 36 మంది ఉన్నారు. ఇప్పటికి కొన్ని ప్యారిష్ ప్రీస్టుల దగ్గరికి నేను వెళ్ళి ఉన్నాను. అడుగు, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నేను ఎంత డబ్బులు తీసుకున్నాను ప్రతి ప్యారిష్ దగ్గర. కొన్ని చర్చెస్ దగ్గర డబ్బులు కూడా నేను తీసుకోలేదు. కొంతమంది దగ్గర 2వ, 3వ వెళ్తే పెట్రోల్ డబ్బులు అన్న తీసుకున్నాం 500. నేను నా భర్త. ఎవరికి దగ్గర ప్రూఫ్ చేయాలంటావో చేస్తాను నేను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎందుకు షేర్ చేస్తున్నావు? కారణం ఏంటి? అంత అందంగా ఉన్నారా వాళ్ళు? తప్పుగా అనుకోవద్దు. అంత అందంగా ఉన్నారా వాళ్ళు నీకు?
కథోలిక శ్రీ సభలో అంతకన్నా అందంగా ఆత్మలో ఉన్నవారు ఉన్నారు. ఎందుకు వాళ్ళ వీడియోస్ షేర్ చేయట్లేవు? నేను అసూయపడో ఇంకేదో చెప్పట్లే. నువ్వు నా వీడియోస్ షేర్ చేయకపోయినా పర్లేదు, ఐ డోంట్ కేర్. ఐ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్. దేవుడు ముందే చెప్పాడు, ప్రతి ఒక్కరు కూడా మహిమలో తోడై ఉంటారు. కొండ ప్రాంతంలో పర్వతం మీద యాకోబు, యోహాను, పేతురు ఉన్నారు. కానీ గెస్తమని తోటలో యేసయ్యతో పాటు పేతురు, యాకోబు, యోహాను నిద్రపోతున్నారు. ఇదే విధంగా ఈ లోకంలో ప్రియమైన దేవుడు ఇలా గుర్తుపెట్టుకోండి, మనం శ్రమలలో ఉన్నప్పుడు నిద్రపోతారు. ఎవ్వడు వచ్చి ముందుకు వచ్చి సాయం చేయడు. నువ్వు ఆస్తిలో ఉన్నప్పుడు, అంతస్తులో ఉన్నాడు, 10 మంది వచ్చి నీ ఇంటి దగ్గర తింటారు. కానీ నువ్వు పడిపోతున్నావని తెలిస్తే ఒక్కడు కూడా రాడు. ఆ ఇంటి దరిదాపులకే రారు, ఒక్కరు కూడా రారు. సేమ్ యేసయ్య ఎక్స్పీరియన్స్ చేసిందే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎవరము? నిజంగా కథోలిక శ్రీ సభలో సత్యాన్ని బోధిస్తున్న వాళ్ళు. వాళ్ళ పేర్లే పునీతులు. 10,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు పునీతులు. వాళ్ళ పునీతుల యొక్క చరిత్ర చదువు. నీ హృదయం కరగకపోతే అప్పుడు అడుగు. వాక్యానికి ఎంత శక్తి ఉందో వాళ్ళ మిస్టరీస్కి, హిస్టరీస్కి అంతే శక్తి ఉంది. ఎందుకు? వాళ్ళు వాక్యాన్ని బోధించారు కాబట్టి. ఒకవేళ అది మనం నమ్మలేకపోతే, అది మనల్ని మార్చట్లేదు అని మనం ఊహలో ఉంటే, నువ్వు నేను మారుతున్నాం అనేది భ్రమ. నీ బ్రతుక్కి, నా బ్రతుక్కి పరలోక రాజ్యం దొరుకుతున్నది ఇది ఒక భ్రమ. నీకు నాకు నిరీక్షణ లేదు అని చెప్పడమే గ్యారంటీ. వాళ్ళకి నిరీక్షణ లేనప్పుడు మనకెందుకు మరి నిరీక్షణ? పునీతులే పరలోక రాజ్యం లేనప్పుడు నువ్వు నేనేం చేస్తాం? పరలోక రాజ్యం పోయి ఇక్కడే కూర్చొనిందా? మరి అదే ప్రేమ విందు, ఫ్లెక్సీలలో ఉన్న ప్రేమ విందు, యేసయ్య దివ్య ప్రసాదం మనకెందుకు? అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం 53 వచనాలు, 54 వచనాలు, 35 వచనాల నుంచి ఒకసారి చదవండి. జీవాహారము నేనే, నా యొక్క దేహమును భుజించి నా రక్తమును తాగిననే తప్ప నిత్య జీవితం మీకు ఉండదు, పరలోక రాజ్యములో అడుగు పెట్టడు. ఇది ఎవరికి వర్తిస్తుంది? వాక్యం తెలిసినప్పటికీ కూడా ఎంతమంది బిడ్డల్ని అపమార్గంలో నడిపిస్తారో వాళ్ళందరూ పరలోక రాజ్యానికి రారు. వాక్యం తెలిసి చేస్తే అతి భయంకరమైన పాపం అది. తెలవకుండా చిన్నపిల్లలాగా తప్పిపోతే ఏం కాదు, కానీ వాక్యం తెలుసుకున్న తర్వాత నాటకాలు చేయొద్దు. వాక్యం తెలియదండి, నాకు అర్థం కాలేదండి, నో అండి, దేవుడు చూస్తున్నాడండి. నీ హృదయంలో, నా హృదయంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో దేవుడికి తెలుసు. అందుకే ఈ గ్రూప్కి పిలిచాడు. మళ్ళీ వర్గాల వైపు వెళ్ళమని కాదు, పరిగెట్టమని కాదు. కథోలిక శ్రీ సభ విశ్వాసం ఎడిది. అంతెందుకమ్మా, నీకు కథోలిక శ్రీ సభ గురించి చెప్తే ఎన్ని ఇస్తావు? ₹1 ఇస్తావా? నాకొద్దు. ప్రాటెస్టెంట్స్ వర్గాల దగ్గరికి వెళ్తే 10,000 ఇస్తున్నావు కదా, నువ్వు నాకు ₹1 ఇచ్చినా, వాళ్ళందరూ కలిసి నాకు ₹1 ఇచ్చినా నేను ప్రాటెస్టెంట్స్ వర్గం వైపు రాను. నాకు ఆల్రెడీ ఒక ఆమె చెప్పింది, అమ్మ రా అమ్మ నీకు 10,000 ఇప్పిస్తా, బొట్టు తీసేసి రా, బొట్టు తీసేసి రా, అక్కడికి మస్తు మంది వస్తారు, 200-300 మంది జనాలు వస్తారు. ఆల్రెడీ ఒక బ్రదర్ చేశాడు, బుట్టలో పడిపోయాడు, ప్రీచింగ్కి అవకాశం లేక తల్లడిల్లిపోతున్నాడు. ఎంత పెద్ద బ్రదర్ తెలుసా ఆయన? 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకన్నా 3 ఏళ్ళు కూడా లేదు. నేను ఒక్కటే అన్నాను, బ్రదర్ తప్పు చేయొద్దు, మీరు తప్పు చేయొద్దు. కథోలిక శ్రీ సభలో మీరున్నారు, దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకోవట్లేదని మీరు బాధపడుతున్నారు. ఆయనకి కాళ్ళనొప్పి ఉంటే నాకెట్లా తెలుస్తుందండి? ఏంటి బ్రదర్ ఎట్లా ఉంది, మరి కాళ్ళనొప్పి ఉందా ఏమన్నా అని అంటే, అవునమ్మా ఇట్లుందిరా అని అంటే, నేను ఒకటే అన్నా, బ్రదర్ నువ్వేమన్నా అనుకో, నువ్వు కథోలిక శ్రీ సభలో ఉన్నావు, డబ్బుల కోసం ఆశపడి మీరు అట్లా వేరే వేరే ప్లేస్లలోకి వెళ్ళి ప్రాటెస్టెంట్స్ వర్గాలకి ఏమంటారండి ఇదని వత్తాసు పలకకూడదు. అట్లా నీకు డబ్బులు కావాలంటే నేను ఇస్తా, కానీ ఇక్కడే ఉండు, నాకొద్దు డబ్బులు, నాకు నువ్వు ఏమిచ్చినా నాకు డబ్బులు వద్దు, ఏమొద్దు, పేరొద్దు, నేమొద్దు, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, బట్ ఐ నీడ్ సోల్. నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఒకటి ఉంది. ఎందుకు ఇంతగానగా ఎందుకు మొత్తుకుంటున్నావు? చూసినా ఏమొస్తుంది నీకు అని అంటున్నావా? చివరి వాక్యం అయిపోయింది. యోహాను సువార్త ఒకసారి తీయండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. నాకు ఇప్పటికీ కూడా రగులుతున్న వాక్యం అండి, నా జీవితాంతం రగిలే వాక్యం ఇది ఒకటే నాకు తెలిసి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనము, సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము. ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారు? యేసయ్య చేస్తున్నాడు. సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము. సత్యము మనల్ని స్వతంత్రుల్ని చేస్తుంది. సత్యం ఎవరు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఈజ్ ఈక్వల్ టు యేసయ్య, ప్రేమామయుడు, దేవుడి కుమారుడు, ప్రేమ లేదంటే జీవాహారము. ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఈ లోకములో యేసయ్య తనకు తానుగా మనలోకి వస్తుంది. కేవలం వాక్యం పైన చదివితే కాదు, దివ్యమైన కథోలిక శ్రీ సభలకు వెళ్ళి అది మారిన తర్వాత వారి తిరుకరముల ద్వారా
యాజకుల తిరుకరముల ద్వారా పరిశుద్ధాత్మదేవుని ఇన్వోకేట్ చేసినప్పుడు ఆ యొక్క సాధారణమైన రొట్టె, సాధారణమైన ద్రాక్ష రసము దేవుడి దేహముగా, దేవుడి రక్తముగా మారిన తర్వాత మనము తీసుకుంటున్న దివ్య సప్రసాద నాదుని తీసుకుంటున్న కంటే ముందు ఒక వాక్యం చెప్తాం. అదేంటి? ప్రభువా, నీవు నాలోకి వచ్చుటకు నేను పాత్రురాని కాదు. ప్రభువా, నీవు నా ఇంట వచ్చుటకు నేను పాత్రురాని కాను, కానీ నువ్వు ఒక్క మాట పలికినా నాకు స్వస్థత కలుగుతుంది. శతాధిపతి చేసిన ప్రార్థన, 100 మందికి అధిపతి అయిన ఒక సేవకుడి కోసం చేసిన ప్రార్థన. ఆ శతాధిపతి ప్లేస్లో ఎవరున్నారంటే గురువు ఉన్నాడు. మనం ఎవరం? సేవకులం దేవుడికి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం అందరం చేస్తున్న ప్రార్థన ఇది. కథోలిక శ్రీసభలో అర్థమవుతుందా మనకి? బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. దివ్యమైన కథోలిక శ్రీసభలో ప్రతి లైన్కి దెర్ ఈజ్ ఎ ప్రూఫ్ ఇన్ ద హోలీ బైబిల్. అందుకే కొంతమంది బిడ్డలకి నేను కథోలిక శ్రీసభలో ఉన్న 73 పుస్తకాల పరిశుద్ధమైన గ్రంథం పంపించాను. 66 పుస్తకాల పరిశుద్ధమైన గ్రంథం నేను పంపించలే. 7 గ్రంథాలు లేకుండా ఏం చదువుతావు? అందులోనే ఉన్నాయి మరియ తల్లి గురించి మర్మాలు ఎక్కువగా. అందులోనే మరియ తల్లి గురించి మర్మాలు ఎక్కువగా ఉన్నాయి. నేను నోటి మాటలు ద్వారా చెప్పేది. తప్పకుండా దేవుడు దీవిస్తాడు. అనేక మందికి ఇంకా 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 జ్ఞానము ఈ గ్రూప్ ద్వారా ఇచ్చి దేవుడు నడిపించుకుంటాడు. దేవుడే ఇచ్చాడు నాకు ఈ వాగ్దానం. నువ్వు నేను కాదు, మనుషులు కాదు ఇచ్చింది నాకు వాగ్దానం. దేవుడు ఇచ్చాడు. ఎవరా దేవుడు? సమస్తాన్ని చేసిన దేవుడు, సర్వశక్తిమంతుడు. మాట ఇప్పటికీ నిలిచిపోతుంది. మనం అందరం చచ్చిపోయినా కూడా అది నెరవేరుతూనే ఉంటుంది. ఆమె నలుగా నువ్వు చేయకపోయినా దేవుడు పరిచయం వేరే ఆమె చేస్తుంది. నేను చేయకపోయినా పరిచయం ఏమేమని చేస్తుంది? దేవుడు ఎన్నుకున్నాడు. నువ్వెవరు, నేనెవరు? తప్పిపోతే మనకి దేవుడు తెలియదు అనుకుంటున్నారా? మనం ఎంత గొప్పలమో దేవుడు తెలుసు. మనం తప్పిపోయినా ఇంకో బిడ్డను లేవాడుతూనే ఉంటాడు దేవాదేవుడు. ఆ బ్రదర్ చెప్పిన తర్వాత, అవును జోషా, నాకు ఆల్రెడీ ఇంకో నన్ను చెప్పింది అన్నాడు. అంటే 2-3 చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? స్టేటస్లలో ప్రాటెస్టెంట్స్ పాస్టర్ల వీడియోలు పెడుతున్నాడు. ఇప్పుడు ఏమన్నాను ఆయన్ని? నేను ఎందుకో ఇట్లా చూస్తున్నాను. అంటే స్టేటస్ నేను చూడను మ్యాక్సిమం, మీ అందరికీ తెలుసు అది. నేను ఈవెన్ నా కుటుంబ సభ్యుల ఆ యొక్క స్టేటస్ కూడా చూడను. మా అక్కవి, మా బావవి, మా అన్నయ్యవి, మా వదినవి ఏవి చూడను. మా అన్నయ్య మా వదిన కూడా చాలాసార్లు అడిగారు, ఎందుకు చూడను నువ్వు స్టేటస్ అని. నేను చూడా, నాకు టైం లేదు. నీకు అంత టైం ఉంటే నువ్వు చూసుకో, నాకు టైం లేదు. ఎందుకు ఉంటుంది టైము? ఒకవేళ 10 మంది పెట్టారనుకో ఆ వీడియోలు, నేను చూసి తట్టుకుంటానా? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ప్రభు ఈ ప్రజలు? ఏం అర్థమవుతుంది అసలు వీళ్ళకి? ఏంటి ప్రభు, ఎందుకు నాన్న అట్లా చేసావు మమ్మల్ని అని నేను బాధపడతానండి. నిజమే చెప్తున్నాను. సత్యము తెలిసినోడు ఎప్పటికైనా సత్యం కాకుండా అసత్యం వైపు వెళ్తుంటే ఘోరమైన మరణ వేదన ఉంటుంది ఆత్మలో. అది మనలో చాలామందికి ఉండదు. ఇప్పుడు అర్ధగంట చెప్తా అన్నాను వాక్యము. ఎవరు ఇంతసేపు వాక్యం చెప్తుంది? నా ఒరిజినల్ నాలెడ్జ్ అది ఎక్కడి నుంచి వచ్చింది? రాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలి జ్ఞానం. ఏ సమయంలో ఎక్కడ ఏమి చెప్పాలో, లూకాసు వార్త 12:12 ఆ గడియలో ఏమి చెప్పవలనో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఉన్నది. ఇదిగో పాత నిబంధన ఒక ఛాయ, కొత్త నిబంధన నెరవేర్పు. ఇది కథోలిక శ్రీసభ. నేను పాత నిబంధన సపరేట్ చదువుతాను, ప్రవక్తల గ్రంథాలు సపరేట్ చేస్తాను, కొత్త నిబంధన సపరేట్ చేస్తాను. మొత్తం కలిస్తేనే ఒకటి దేవుడు. ఇది తెలుసుకొని ఎంతోమంది అమాయకులని, చాలామంది 4400 వర్గాలు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద 10% 10వ వంతు కోసం వెయిట్ చేస్తున్నారు. నేను చెప్తున్నాను, కథోలిక శ్రీసభలో మ్యాక్సిమం 1-2 ఉంటారేమో 10వ వంతు ఇచ్చేటోళ్ళు. అంతకుమించి ఎవరివ్వరు. ఎందుకు తెలుసా? చెప్తున్నాను కదా, ఒక్క ప్రీస్ట్ని కూడా నేను చూడలే ఇప్పటివరకు. ఇదిగో మీరు 10వ వంతు ఇవ్వాలి, లేకపోతే మీరు శాపగ్రస్తులు అవుతారు, ఇదిగో మీ కుటుంబాలు దీవించబడవు, ఇదిగో మీరు కుటుంబాలు శాపగ్రస్తులు అవుతాయి, 4 తరాలు కూడా నాశనం అవుతాయి. ఒక పాస్టర్ చెప్తుంటే విన్నాడమ్మా. ఈజ్ ఎ ఫేమస్ పాస్టర్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్. 2 పాస్టర్లు నేను చూసా, పేరు చెప్పా నేను. వాళ్ళని బ్యాడ్ చేయాల్సిన అవసరం నాకు లేనే లేదు. ప్రియమైన దేవుడు బిడ్డారా, అందుకే నేను వాళ్ళ గురించి కంటే ఎక్కువగా సత్యం గురించి మాట్లాడుతున్నా. అదేంటి? ప్రభువా, సత్యమునందు మమ్మల్ని ప్రతిష్ఠించుము. చాలిది. ఈ సత్యం మనల్ని స్వతంత్రం చేస్తుంది. ఎందుకు బాధపడుతున్నావు? అయ్యో నాకు సమస్యలు, అయ్యో నాకు సమస్యలు, అయ్యో నాకు సమస్యలు. దేవుడు అంటున్నాడు, నిన్ను మరువని ఏసయ్య అని పాడుతున్నావు అమ్మ రోజు. నిన్ను పరిచర్యకి ఎన్నుకున్నాను తల్లి. ఏం చేస్తున్నావు? ఏం పరిచయం చేస్తున్నావు? ఎక్కడున్నావు? ఏరియా రా, కొండ మీదకి. ఎక్కడున్నావు? ఆదాం దాక్కోకు, చెట్టు దగ్గర నుంచి బయటికి రా. నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా,
నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మరువనయ్యా, నిన్ను మరువనయ్యా. ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయ్యా, ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయ్యా, నేను మరువను యేసయ్య. మరవాల్సిన అవసరం లేదమ్మా, మార్గం తప్పిపోకుండా ఉంటే చాలు, ఎందుకంటే యేసయ్య మార్గమై ఉన్నాడు కాబట్టి. దాహముతో నేనున్నానని నా కోసం ప్రార్థన చేసితివా, నా ఆత్మను రక్షించాలని ప్రార్థన చేసితివా. ప్రేమ దేవుడు బిడ్డలారా, ఒకవేళ నేను మీకు ప్రాటెస్టెంట్స్కి విరుద్ధంగా మాట్లాడుతున్నాను అని అనిపిస్తే గో టు ద యూట్యూబ్ ఛానల్ మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఛానల్లోకి వెళ్ళి నేను ఒక వీడియో పెట్టాను మరియ తల్లి గురించి. అందులో ఒక ప్రాటెస్టెంట్ సహోదరు పెట్టిందే చెప్పాను నేను, ఓకేనా. అంటే ఆయన వీడియో తీసుకుని ఆయన సత్యం చెప్పాడు, అందుకే ఆయన వీడియో తీసుకున్నాను నేను మరియ తల్లి గురించి. మీరు చూసుండొచ్చు చాలామంది. మరియ తల్లి పరలోక రాజ్యంలో కనబడింది అని ఆయన చెప్పాడు. చనిపోయేట ఆయన బ్రతికాడు, మళ్ళీ అది చెప్పాడు. మళ్ళీ చనిపోయిన తర్వాత నిజంగా పరలోక రాజ్యానికి వెళ్ళాడా లేదా నాకు తెలీదు, ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు. అంత తెలిసిన వ్యక్తి దివ్య సప్రసాదం తీసుకోకుండా యేసయ్యను స్వీకరించకుండా పరలోక రాజ్యంకి ఎట్లా వెళ్తాడు? ఎందుకంటే పరలోక రాజ్యంలో 24 మంది పెద్దలు దివ్యమైన బలిపీఠం ముందు, దేవుడి సింహాసనం ముందు గొర్రెపిల్ల విందుకు పిలిచిన వాళ్ళందరూ ఆహ్వానితులు అంటున్నప్పుడు వాళ్ళందరూ వంగి నమస్కారాలు చేస్తున్నారు. అంటే అక్కడ ఏం జరుగుతుంది? దివ్యమైన బలి విందు జరుగుతుంది. అందుకే యేసుప్రభువు వారు పునరుత్థానుడు అయిన తర్వాత ఎమ్మటి ఎక్కడికి వెళ్ళాలంటే పరలోక రాజ్యానికి వెళ్ళాడు. వెళ్ళి యేసయ్య రక్తాన్ని తండ్రి యెహోవాకి చూపిస్తున్నాడు అని మనము కొత్త నిబంధనలో పోయిన వారం ధ్యానించుకున్నాం. వాక్యం అక్కడ ప్రూఫ్ ఉంది అక్కడ, అది వాక్యమే, నేను కనిపెట్టలే, వాక్యమే. మరి ఈ వాక్యాలని ప్రాటెస్టెంట్స్ వాళ్ళకి తెలియదా అంటే తెలుసు, చెప్పరుగా. నీకేం కావాలో అదే చెప్తారు. వాళ్ళకేం కావాలి? 10వ వంతు కాదు. 10వ వంతు ఎక్కడుంది? పాత నిబంధన ఉంది, చెప్తారు. అదే ప్రేమ గురించి చెప్పరు, 10వ వంతు గురించి చెప్తారు. నీ కుటుంబం బాగుండాలని ఎంతమంది చెప్తారో నాకైతే తెలియదు, కానీ నువ్వు కుటుంబంలో 10వ వంతు తీసుకురాకపోతే నాశనం అవుతారని వాళ్ళు చెప్తారు. ఎందుకు చెప్తున్నారు ఇలా? దేనికి చెప్తున్నారు వాళ్ళు ఇట్లా? అమ్మా అర్థం చేసుకోమ్మా, నీకు దండం పెడతాను, నాకు డబ్బులు రావు, నాకు దేవుడు ఆనందం కావాలి, ఆత్మలో రిజాయిస్ ఇన్ ద హోలీ స్పిరిట్, దేవుడిలో ఆనందం కావాలి. ఇది సత్యం ప్రకటించినప్పుడే వస్తుంది. ఒకటి మీరు ఆలోచించారా? స్టెఫను జ్ఞానముతో బోధిస్తున్నప్పుడు రాళ్లతో కొట్టి చంపింది యూదులే. ఎందుకు చంపారు? యూదులందరికీ, అక్కడున్న వాళ్ళందరూ పరిచయలకి, వాళ్ళందరికీ ఎంతో జ్ఞానం ఉంది బైబిల్ పట్ల. బైబిల్ మొత్తం ఆరి తీరి నాలెడ్జ్ ఉంది. ఎందుకు చంపారు? ఎందుకంటే యేసయ్య తిరిగి జన్మించాడు, యేసయ్య తిరిగి లేచాడు, ఈయన నిజమైన దేవుడు అని చెప్పినందుకు వారు చంపుతున్నారండి. సత్యమైన బోధన చేస్తే హృదయాలు ప్రజ్వలింపబడతాయి, గుండెలలో రైళ్లు పరిగెడుతుంటాయి. తీసుకోలేవు ఒక్కొక్కసారి. పాపం చేశావు హేరోదియా అన్నాడు బప్తిస్మ యోహాను. కోపం వచ్చింది. ఏం చేశారు బప్తిస్మ యోహాన్ని? రాజు తల నరికి పల్లెంలో తీసుకొచ్చి హేరోదియాకి ఇచ్చాడు. లిటరలీ చెప్పాలంటే తమ్ముడు భార్య. పాపం చేసింది ఆయన, చంపేసింది ఎవరిని చంపేశాడు అంటే బప్తిస్మ యోహాను గారిని. ఎందుకు చేశాడు ఈ పని? సత్యము ఎప్పుడైనా కోపం తెప్పిస్తుంది. ఒక్కొక్కసారి గుర్తుపట్టండి, కోపం తెప్పించినప్పటికీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మొదట్లో నేను కూడా ఎంతోమంది వీడియోలు చూశాను, దాని తర్వాత మెల్లమెల్లగా కొంతమందికి చెప్పి చూశాను, వాళ్ళు వినలేదు. దాని తర్వాత మా హ్యాపీ ఫ్యామిలీ గ్రూప్లోనే ఎంతోమంది ప్రాటెస్టెంట్స్ వీడియోస్ పెట్టారు. నేను డైరెక్ట్గా ఒక మెసేజ్ పెట్టాను, ఏదైతే మీరు చూస్తున్నారో అది మీకు అర్థం కావాలంటే ఈ వీడియో చూడండి. దాని తర్వాత ఒక్కరు కూడా వీడియోస్ షేర్ చేయట్లేదు హ్యాపీ ఫ్యామిలీలో. ఎంత ధైర్యం నీకు స్టేటస్లలో పెట్టడానికి వాళ్ళ వీడియోలు? జ్ఞానం తక్కువగా ఉందా? పరిశుద్ధమైన గ్రంథం దగ్గరికి వచ్చి అడుగు. నన్ను అడగమని నేను చెప్పట్లేనుగా, గ్రంథం దగ్గరికి వచ్చి అడుగు. యేసయ్యని అడుగుతున్నాం కదండి ఈరోజు. దేవుడు నాతో మాట్లాడాలి, మోషేతో మాట్లాడుతున్న దేవుడు మిర్యాము ఆరోనుతో మాట్లాడాలా అంటే లెప్రసీ వచ్చి కూర్చుంది మిర్యాము అక్కడ. ఏంది? దేవుడి శక్తితోటే సవాల్ చేస్తున్నావా? దేవుడి కృప, దేవుడి అనుగ్రహం
ఎవడికి తోడై ఉంటుందో, ఎవడు దేవుడికి విధేయత చూపిస్తాడో వాడికి అర్థమవుతుంది జ్ఞానం అని పరిశుద్ధమైన గ్రంథమే చెప్తుంది. వాక్యం బోధించో వాళ్ళందరూ జ్ఞానవంతులు అవ్వరండి, గుర్తుపట్టండి. బట్టిఫై చేసుకొని చిన్న పాప చెప్పమన్నా చెప్తుంది. ఎంతెందుకు నువ్వే చెప్తావు, పాస్టమ్మ పాస్టర్ వాక్యాలు చెప్తున్నారు కదా స్టేజ్ల మీద, అందులో ఏమైనా మర్మం ఉందా ఒకసారి అర్థం చేసుకో. అందులో పరమరహస్యాలు ఏమైనా ఉన్నాయా, దేవుడి రహస్యాలు ఏమైనా ఉన్నాయా? ఏసయ్య అన్నాడు ఈ మాట, నేనలే. ఇదిగో శిష్యులు వచ్చి ఏసైని అడుగుతున్నారు, అయ్యా మాకు చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి ఈ ఉపమానాన్ని అంటూ ఉంటే యేసుప్రభువు అన్నారు, దేవుడి రాజ్య పరమ రహస్యాలు మీకు వెల్లడింపబడ్డాయి, మీరేంటి మళ్ళీ అడుగుతున్నారు అంటే అపోస్తుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే అండి అపోస్తులని చీల్చి చెండాడారు, కోసారు, రంపములతో కోసారు, నిలువుగా పొయ్యిలో వేశారు, అగ్నిలో వేశారు, కాలుతున్న నూనెలో వేశారు. అప్పటికి కూడా వాళ్ళు వదలలే దేవుణ్ణి. ఒక్క పాస్టర్ని చూపించావా నాకు, పునీతునైనా ఒక్కరినైనా చూపించు, ఒక్కరిని చూపించు. ఎట్లా పునీతులయ్యారో నేను చెప్తాను. నేను నిన్న అడుగుతాను, ఎక్కడ పోపు దగ్గర నుంచి వచ్చిందా పర్మిషన్ లెటర్? ఎన్నిసార్లు? ఎందుకు పునీతులు అవ్వాలంటే ఏంది, పోపు ఉత్తగా లెటర్ రాసిస్తారనుకుంటున్నారా? వాళ్ళ సమాధుల దగ్గర అద్భుతాలు జరగాలి. ఆల్ఫోన్స్ అమ్మగారు చనిపోయినప్పుడు సమాధి దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెకున్న వ్యాధులు మధ్యస్థ ప్రార్థన అడిగినప్పుడు అనేక మందికి వ్యాధులు స్వస్థత అయ్యాయి. అద్భుతాల పునీత అంతోని వారి నాలుకను నేను అడిగాను. దేవుడు ఎక్కడ పెట్టినా నా నోటిలో తన వాక్కుని అద్భుతాల పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా పెడతానని వాగ్దానం ఇచ్చాడు. ఆయన మధ్యస్థ ప్రార్థన అడగను, చచ్చిపోయేంత వరకు నేను వదలను. అందుకే మై డియర్ ఫ్రెండ్ అని అడుగుతా నేను. నువ్వు నమ్మకపోతే నేనేం చేస్తాను? బట్ ఐ బిలీవ్ హీఈస్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ మీ. పక్కనే ఉన్నాడు. ఇప్పుడు నేను విశ్వసిస్తున్నాను. నువ్వు నేను చూడకపోతే నేనేం చేస్తానండి? ఆధ్యాత్మికమైన కనులు లేకపోతే దేవుడేం చేస్తాడు? నమ్మకపోతే దేవుడేం చేస్తాడు? ప్రతిదానికి దేవుడి మీద రండి మనము ఏంటి తప్పులని పాపాన్ని రుద్దాల్సిన దేవుడి మీద కాదు. నేను తప్పు ప్రభువా, నేను పాపాత్మురాల్ని ప్రభువా, నాకు పరిశుద్ధత లేదు ప్రభువా. మోషేతో దేవుడు మాట్లాడుతుంటే భయపడ్డారు ప్రజలు. అప్పుడు దిగొస్తుంటే అగ్నిరథముల ద్వారా దేవుడు అది మోషే గారితో ప్రజలు మొత్తం 6,40,000 మంది అన్నారు. ఒక్కరు కాదు, 6,40,000 మంది ఒక్క మాట అన్నారు, మోషే మా వల్ల అవ్వదు. ఆ సౌండ్స్ మేము తట్టుకోలేము. ఆ ప్రజెన్స్, ఆ సన్నిధి, ఆ యొక్క గొప్ప స్థలాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం. పరిశుద్ధతకి మేము నిలబడలేకపోతున్నాం. నువ్వు కనుక్కొని చెప్పు, మేము మాట్లాడడం దేవుడితో అని వెళ్ళిపోయారు అక్కడి నుంచి ప్రజలు. ఎక్కడుంది? బైబిల్లో ఉంది, పాత నిబంధనలో చదువుదాం. ఎందుక ఏమైంది? పరిశుద్ధత తక్కువైంది. మరియ తల్లికి పరిశుద్ధత తక్కువైందని కాదు, ఆ తల్లి గర్భములోనే పరిశుద్ధుడు పుట్టాడంటే అర్థం కావట్లేదా నీకు నాకు? సమస్తాన్ని ఏలుతున్న దేవుడే ఆ తల్లి గర్భము నుండి పుట్టాడంటే ఎంత పరిశుద్ధతలో ఉండాలి? ఆ యేసయ్య రక్తము శరీరము మరియ తల్లి గర్భం నుండే కదా వచ్చింది. ఆ రక్త మాంసాలే కదా ఇప్పుడు మనం భుజిస్తుంది దివ్యమైన బలి పూజలో. ఆ తల్లి గర్భఫలం ఎందుకు ఇవ్వదు? ప్రార్థిస్తే ఇస్తుంది. ఇప్పుడు ఆ నాన్న దగ్గరికి వెళ్ళాలి, నాన్న 10,000 ఇవ్వంటావు, ఇవ్వడు మీ నాన్న. ఇప్పుడు ఏం చేస్తావు? అమ్మ దగ్గరికి వెళ్తావు, అమ్మ అడుగమ్మా అంటావు. వెళ్ళి అడుగుతుందా లేదా? అమ్మ అడుగుతుంది, ఇస్తాడు డాడీ కూల్ అయిపోయి. అరే ఈ చిన్న లాజిక్ కూడా అర్థం కాదేంటండి మనకి? అయ్యో నేను దేవుడితో డైరెక్ట్ మాట్లాడతా అంటే మరి పునీతులందరూ ఏమవ్వాలి? వీళ్ళందరూ ఏమవ్వాలి? వీళ్ళందరూ ఎలా బ్రతికారు? మనం కూడా అలా బ్రతకాలని వీరిని దేవాదేవుడు మనకు చూపిస్తున్నాడు. అంతేగాని డైరెక్ట్గా మాట్లాడే సమయంలో ఇంకా నువ్వు ఉండవు, పరలోక రాజ్యానికి రావు. ఎవడు రాణిస్తాడు నిన్ను? దేవుడు రానివాడు, ఎట్టి పరిస్థితుల్లో రానివాడు. ఎందుకు? ఎవడైతే నా యొక్క వాక్యాన్ని విని విడిచిపెట్టేవాడిగా కాకుండా విధేయత చూపించినవాడు. ఒక్క వాక్యం, ఏ ఒక్క వాక్యం? లూకాసు వార్త 1:43. ఆ ఒక్క వాక్యం కూడా చాలుగా. 100 వాక్యాలు ఉన్నాయి, 1000 వాక్యాలు ఉన్నాయి, 1,00,000 వాక్యాలు ఉన్నాయి. ఒక్క వాక్యం తీసుకుందాం. లూకాసు వార్త 1:43. దేవుడి తల్లి. ఈ ఒక్క వాక్యము అనుసరించే వాడికి దేవుడు ఎట్లిస్తాడు పరలోక రాజ్యం? ఇవ్వడు. ఆది కాండం నుంచి దర్శన గ్రంథం వరకు దేవుడు చెప్పింది ఒకటే, నా వాక్కు నిత్యమైనది, నా ప్రేమ శాశ్వతమైనది, నా మాటలు ఈ భూమి ఆకాశము గతించినా గతించవు. నువ్వెవరు నేనెవరు గతిస్తాయని చెప్పడానికి? సగం తీసుకుంటా మాటలు, సగం నాకు నచ్చని పక్కకు పెడతా, ఎందుకంటే నాకు మరీ తనంటే ఇష్టం లేదుగా. నువ్వు నేను మనుషులుగా ఉన్నాము, ఎంత విర్రవిగుతున్నామని నిజంగా మనము పునీతుల గురించి మాట్లాడడానికి ఎంత ధైర్యం మనకి. వాళ్ళు పడ్డన్ని రోగాలు నువ్వు పడి చూపించు చూద్దాం. వాళ్ళు పడ్డన్ని ఘోరమైన చోట్ల నువ్వు పడి చూపించు చూద్దాం. రాళ్ళతో కొడుతుంటే యేసయ్య నా రక్షకుడు అని చెప్పు చూద్దాం. రంపముతో కోస్తుంటే నిలువునా నిన్ను, అప్పుడు చెప్పు చూద్దాం యేసయ్య నా రక్షకుడని. అప్పుడు ఒప్పుకుంటాడు దేవుడు. నువ్వు నేను ఎంత గొప్ప వాళ్ళమో దేవుల్లో.
ఇది విశ్వాసం అంటే, ఇది జీవితం అంటే. ఏదో ఇంట్లో కూర్చొని మాట్లాడగానే కాదు సరిపోదు. వాక్యం బయటికి వచ్చి చూడు, తెలుస్తుంది దాని లోతెంతో. ప్రపంచం గురించి మనకు అర్థం కావట్లేదు, కప్పలాగా బావిలోనే తిరుగుతున్నాం. బయటికి వచ్చి చూడు, దాని లోతెంతో అర్థమవుతుంది. ఇంట్లో కూర్చొని 2 వాక్యాలు చదవగానే అమ్మో నాకు వాక్యం తెలుసు కాదు. మహాసముద్రం వాక్యం, సముద్రం కంటే లోతైనది. ఇది తెలుసుకున్నవాడు దీవారాత్రములు ధ్యానించేవాడు ఆనందభరితుడు అవుతాడు. ఇంకా 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 దేవుడు లోతైన మర్మాలు తెలియజేస్తాడు ప్రియమైన బిడ్డ. కాబట్టి ప్రభువా, ఈ వాక్య పరిచర్య ద్వారా ఈ 2 గంటలు నాయన బిడ్డలను నిండుగా దీవించినందులకు నీకు స్తోత్రం ప్రభా. నన్ను దీవించినందుకు స్తోత్రం ప్రభా. నన్ను కోసినందులకు నీకు స్తోత్రం ప్రభా. నీ వాక్యంతో నా హృదయాన్ని మారుస్తున్నందుకు నీకు స్తోత్రం నాయన. అదేవిధంగా ప్రభా, గర్భిణీ స్త్రీలు నా తండ్రి ఎంతోమంది బిడ్డలు వాక్యం వింటూ ఉన్నారు. వారందరినీ కూడా దీవించినందుకు నీకు స్తోత్రం. వారి గర్భములో ఉన్న ఆ యొక్క బిడ్డలను పరిశుద్ధాత్మతో నింపినందులకు నీకు స్తోత్రం. ఒక బిడ్డ మా దేవదేవుడు చూపిస్తున్నాడు. ఒక బిడ్డ గర్భఫలం పొందుకున్న బిడ్డకి ఆ బాబు ఎలా ఉన్నాడంటే, మరియ తల్లి ఒడిలో ఎట్లా అయితే ఉంటాడు బాలయేసు, అలా వాడు ఇలా చేతులు పెట్టి చూపిస్తున్నాడు. హీఈస్ గోయింగ్ టు బి గ్రేట్ ప్రాఫిట్ ఇన్ ద హోలీ క్యాథలిక్ చర్చ్. ఆమెన్, హల్లెలూయా. దేవదేవుడు చెప్తున్నాడు, ఒక్క బిడ్డకి కుమారుడు పుట్టబోతున్నాడు. ఆ కుమారుడు ఎంత గొప్పవాడవుతాడంటే నీకు ఊహించని రీతిలో ఆ బిడ్డ అవ్వబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. అది దేవుడి బ్లెస్సింగ్. నువ్వు దేవుని విశ్వసించావు, కథోలిక సిస్టమ్ని పట్టుకున్నావు, ఇంకా లోపలికి వెళ్ళమని ఆ దేవదేవుడు చెప్తూ ఉన్నాడు నీకు. ఆమెన్, హల్లెలూయా. దేవుడికి మహిమ చెల్లిస్తూ నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మేము విన్నది వాక్యం ప్రభా. ఈ వాక్యాన్ని మరలా ధ్యానించు కృపణ మాకు దయచేయమని. కోపం కాడు, గద్దింపు. దేవుడు గద్దిస్తాడు, ప్రేమిస్తాడు, కరుణామయుడు, హృదయంతో మాట్లాడతాడు, ఇంకేదైనా చేస్తాడు దేవుడు. అది మనుషుల వల్ల అవ్వదు. ఇంతసేపు ఒక వ్యక్తి గొంతు జించుకొని అరవడం చాలా కష్టమైన పని. అది కూడా గొంతు ప్రాబ్లం ఉన్న నాకైతే అతి కష్టమైన పని. కానీ ఎవరు వాడుకున్నారు అది మీకు తెలుసు, నాకు తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మధ్యలో సాక్షుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ దేవాతి దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అద్భుతాల కోసం పరిగెడితే పడిపోతావు. అద్భుతము నీవే అని యేసులో తెలుసుకున్నప్పుడు ఆ అద్భుతమైన దేవుడు నిన్ను నన్ను శరీరాన్ని రక్తాన్ని మొత్తముగా యేసయ్య రక్తము దేహముగా దివ్యమైన కనతలైన కథోలిక శ్రీసభలో దివ్యమైన బలి పూజలో దివ్య సప్రసాదం ఇచ్చి మారుస్తున్నాడు. ఇది నువ్వు విశ్వసిస్తే తప్పక అద్భుతాన్ని చూస్తావు. నా జీవితం అద్భుతంగా మారుతుంది. అనేకులకు దీవెనకరంగా దేవుడు వద్దన్నా నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది మనం సంపాదించుకోలేం. దేవుడు మాత్రమే తన కృప చొప్పున యేసు నామములో మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన బిడ్డల పట్ల, గర్భిణీ స్త్రీల పట్ల, వితంతుల పట్ల, వృద్ధుల పట్ల, చిన్నారి బిడ్డల పట్ల అనేకులకు దీవెనకరంగా ఈ వాక్యాన్ని మార్చి ఇక్కడే కాదు ప్రభా, అనేక ప్రదేశాలు ఈ వాక్యాన్ని వినే కృపణ దాయిచ్చండి, యూట్యూబ్లో పెట్టే కృపణ దాయిచ్చండి. మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో, ఉన్నతమైన నామంలో, ఘనమైన నామంలో రైట్ ఇయర్లో కుడి చెవులో ఎవరికో నొప్పి ఉందమ్మా, ఆ దేవాదేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఏదో డిఫికల్టీ ఉంది వినడంలో, ఆ దేవాదేవుడు స్వస్థపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్. అండ్ ఇన్ని కుటుంబాలలో 30 కుటుంబాలలో ఎవరో ఇంట్లో పాము కనబడింది, మీరు చంపారు. దేవుడికి మహిమ కలుగును. మేబీ ఇంట్లోనో బయటనో నాకైతే తెలియదు, బట్ దేవాదేవుడు మీకు ముందుగానే చెప్పాడు అని దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. దాన్ని బట్టి దేవుని స్తుతించమని దేవా చెప్తున్నాడు. మర్చిపోవద్దు, దేవుని ఎక్కువగా స్తుతించాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. వి ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్. దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ మనల్ని అందరినీ ఆ దేవాది దేవుడు వాక్యం ద్వారా పోషించినందుకు దేవుడికే వేలాది వందనాలు చెల్లిస్తూ ఆ వాక్యాన్ని కని పెంచి పోషించి కాపాడి స్లీవకి అప్పచెప్పి దేవుడి చిత్తం చేసేంత వరకు విధేయత చూపించిన మా అమ్మ మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, వ్యాకుల మాత కన్నీటి మాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా నజరేడైన యేసు నామములో మేము అడిగినవన్నీ ఆల్రెడీ పొందుకున్నామని విశ్వస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్.